ఓకే. ఓకే. ఫైన్. సరే అండి. ఈరోజు అజెండా ఏంటి? ఆబ్వియస్‌లీ ప్రీ రిక్విజిట్స్ MuleSoft నేర్చుకునేదానికి ఏంటి అని, అండ్ దెన్ కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్, కోర్స్ కంటెంట్ అండ్ సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రాక్టీసింగ్ MuleSoft అండ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ మనం ప్రాక్టీస్ చేసుకునేదానికి, అండ్ రోల్ ఆఫ్ ఎ MuleSoft డెవలపర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆ తర్వాత సెషన్స్ ఆ తర్వాత ఏమైనా క్వెషన్స్ ఉంటే వి కెన్ డిస్కస్ ది క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఓకే. ఫైన్. MuleSoft నేర్చుకోవాలంటే కొన్ని కాన్సెప్ట్స్ మనకి ముందుగా తెలిసి ఉండాలండి. ఎగ్జాక్ట్‌లీ. తెలిసుంటే బెటర్ బెటర్‌గా బెటర్‌గా మనకి అర్థమయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉంటదండి. ఇవి తెలియకుండా వెళ్తే ఎలా ఉంటదంటే, ఆబ్వియస్‌లీ ఫండమెంటల్స్ లేకుండా ప్రాపర్‌గా ఒక బే ఫండమెంటల్స్ లేకుండా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎంత కన్‌ఫ్యూజన్‌గా, ఎంత ఇబ్బందిగా ఉంటుందో అలాగుంటుందండి. ఎగ్జాక్ట్‌లీ బేస్ లేకుండా బిల్డింగ్ కట్టినట్టు. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే హానెస్ట్‌లీ స్పీకింగ్. జస్ట్ గివ్ మీ ఎ మొమెంట్ అండి. యాహ్! మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ ప్రీ రిక్విజిట్స్ అండి. అంటే కోర్స్‌కొచ్చే ముందు మనకు తెలిసుండాలి. బట్ స్టిల్ యాస్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్ విల్ డిస్కస్ ఆల్ దీస్ ఆల్సో. నేను 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 మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఏం చెప్పాను? ప్రీ రిక్విజిట్స్ కూడా ఏమి మీరు నేర్చుకోవద్దండి. ఆల్ విల్ బి కవర్డ్ యాస్ పార్ట్ ఆఫ్ ద సెషన్ ఇట్‌సెల్ఫ్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. నెక్స్ట్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇవన్నీ థియరిటికల్ కాన్సెప్ట్స్ అండి. ఈ థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం మన సెషన్స్‌లో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాం. మనకి MuleSoft డెవలపర్‌కి ఎంత రిక్వైర్డో అంతవరకు తెలుసుకునేదానికి మాక్సిమం ప్లాన్ చేస్తామండి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఏపీఐస్ అంటే ఏంటి? వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి? రెస్ట్ అంటే ఏంటి? సోప్ అంటే ఏంటి? మళ్ళీ రెస్ట్ వర్సస్ సోప్. ఎగ్జాక్ట్‌లీ. ఏంటి? రెస్ట్ వర్సస్ సోప్. అది కూడా డిస్కస్ చేస్తామండి. ఓకే. జనరల్‌గా మనకి MuleSoft దేనికి ఉపయోగపడుతుందని చెప్పామండి? ఏపీఐ అండ్ ఇంటిగ్రేషన్ డెవలప్‌మెంట్. అంతేనా? ఓకే. ఇప్పుడు అంటే అప్పుడు ఏపీఐ అంటే ఏంటో, ఇంటిగ్రేషన్ అంటే ఏంటో ఇవన్నీ మనకు తెలియాలి గదండీ! ఎగ్జాక్ట్‌లీ. అందుకని ఇవన్నీ డిస్కస్ చేస్తామండి. ఓకే. ఫైన్. నెక్స్ట్ కమింగ్ టు ద ఏపీఐ డెవలప్‌మెంట్ అన్నప్పుడు ఏపీఐ లైఫ్ సైకిల్ కూడా తెలియాలి గదండీ! మనకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అయితే ఎలా ఉంటదో, ఏపీఐ సంబంధించిన లైఫ్ సైకిల్ కూడా ఉంటదండి. ఎగ్జాక్ట్‌లీ. ఏపీఐ సంబంధించిన లైఫ్ సైకిల్ అంటే డిజైన్, డెవలప్ తర్వాత డిజైన్, డెవలప్, డిప్లాయ్, సెక్యూర్, మానిటర్ ఇట్లా ఒక 4, 5 స్టెప్స్ ఉంటదండి. ఆ కంప్లీట్ లైఫ్ సైకిల్ కూడా మనం ట్రై టు డిస్కస్ ఎగ్జాక్ట్‌లీ ఇన్ డీటెయిల్. అంటే ఈ సెషన్‌లో అంటే కాదు. ఏమేమి కావాలో విల్ సీ ఇన్ దిస్ సెషన్. బట్ స్టిల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విల్ రిక్వైర్ అనదర్ 1 అవర్ ఫర్ ఈచ్ సెషన్ ఎగ్జాక్ట్‌లీ. అవి ఆటోమేటికల్లీ మన కమింగ్ సెషన్స్‌లో ఇవన్నీ డిస్కస్ చేసి దెన్ విల్ గో టు MuleSoft ఎగ్జాక్ట్‌లీ. ఓకే. తర్వాత ఇక్కడ మన ఇప్పుడొచ్చిన పీపుల్‌లో కొంతమందికి ఐడియా ఉండొచ్చు. ఆల్రెడీ రియల్ టైమ్‌లో ఎన్ని ఎన్వైర్‌మెంట్స్ ఉంటాయి ఏంటి అని. కొంతమందికి ఐడియా ఉండదు. అందుకని ఏం చేస్తామంటే రియల్ టైమ్‌లో ఎన్ని ఎన్వైర్‌మెంట్స్ ఉంటాయి? వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఒక్కొక్క ఎన్వైర్‌మెంట్‌కి ఇంపార్టెన్స్ ఏంటి అనేది టోటల్‌గా డిస్కస్ చేస్తామండి. ఎందుకు ఇది అవసరం అంటే లోపలికెళ్ళగానే ఇట్ విల్ నాట్ బి ఎ సర్ప్రైజ్. లోపలికెళ్ళగానే ఏంటబ్బా! మనమేమో ప్రాక్టీస్ ఏదో ఒక ఎన్వైర్‌మెంట్‌లోనే చేసాము. ఇక్కడ చూస్తే ఏంటి 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, లేదా 6 ఎన్వైర్‌మెంట్స్ ఉన్నాయని మనకి సర్ప్రైజ్ లేకుండా ఈజీగా అర్థమయ్యేదానికి స్కోప్ ఉంటుంది. అన్ని ఎన్వైర్‌మెంట్స్ ఐడియల్‌గా ఎన్ని ఉండాలో అన్ని డిస్కస్ చేస్తానండి. బట్ బేస్డ్ ఆన్ ది కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ ఆహ్, 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 బడ్జెట్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు కొన్ని ఎన్వైర్‌మెంట్స్ పెట్టుకుంటారండి. ఓకే. ఫైన్. తర్వాత మనకి MuleSoft‌కి ఏం చెప్పానండి? కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి డేటా ఎక్స్‌చేంజ్ చేసుకుంటదని చెప్పామండి. ఓకే. డేటా ఎక్స్‌చేంజ్ చేసుకునేటప్పుడు దాని ఫార్మాట్స్ కూడా తెలియాలి గదండీ! మెయిన్‌లీ యూజ్డ్ ఫార్మాట్స్ ఏంటి అనంటే మనకి
ఈ 3 అండి. జేసన్, సిఎస్వి అండ్ ఎక్స్ఎంఎల్. ఈ 2 ఎక్కువ అండి. జేసన్, ఎక్స్ఎంఎల్. కానీ ఇంకా ఎక్కువ అంటే రెండిట్లో కూడా ఏది ఎక్కువ అంటే ఇదండి జేసన్. ఓకే, విల్ డిస్కస్ లైక్ వాట్ ఈస్ జేసన్, హౌ ఇట్ లుక్స్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జేసన్ ఓవర్ ఎక్స్ఎంఎల్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. డిస్కస్ చేసి అండ్ దెన్ విల్ సి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఫార్మాట్. తర్వాత హెచ్టిటిపి అని ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ గురించి కూడా డిస్కస్ చేస్తామండి. ఇవన్నీ ప్రీ రిక్విజిట్స్ మనకి. ఓకే, అంటే మ్యూల్సాఫ్ట్కి వచ్చే ముందు మనకు తెలుసుంటే ఇట్ వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. కానీ మీకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అండ్ విల్ టేక్ యూ ఫ్రమ్ బేసిక్స్, డోంట్ వరీ. ఓకే, ఇవి నేర్చుకుంటే మ్యూల్సాఫ్ట్ నేర్చుకునేదానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ మనకు రెడీగా ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ పైన కూర్చొని ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగర్. నౌ యుల్ బి ఏబుల్ టు లర్న్ మ్యూల్సాఫ్ట్ వెరీ నైస్లీ అండ్ ఫాస్టర్. ఇదండి. ఫైన్, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? No, sir. ఓకే ఓకే ఫైన్. సార్ ఇది కోడింగ్ రిలేటెడ్ ఉంటుందా సార్ ఇందులో? కోడింగ్ తక్కువ ఉంటుందండి. నిన్న సెషన్ ఒకసారి చూడండి, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే ఓకే ఓకే, మీకు సేల్స్ ఫోర్స్ తో పోల్చితే ఇందులో అయితే తక్కువగా ఉంటుందా? చాలా తక్కువ ఉంటుందండి. సేల్స్ ఫోర్స్ కి దీనికి పోలిక లేదు కోడింగ్ కి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. Salesforce is full of again Salesforce will not have only one coding కదండి. You have HTML, CSS యాక్చువల్లీ, మళ్ళీ లైట్నింగ్, వెబ్ కాంపోనెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అసలు దీంట్లో మీకు అంత ఉండదు. దాంతో పోలిస్తే ఇట్ ఈస్ ఇగ్నోరబుల్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే ఓకేనా? యా ఫైన్. సి సమ్మన్ ఆస్క్డ్ మీ యెస్టర్డే, యాక్చువల్ గా అసలు ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా రిక్వైర్మెంట్స్ దేని మీద ఎక్కువ ఉంటాయండి అని ఒక పర్సన్ నిన్న క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్లీ, ఆయన అడగకపోయినా కానీ ఐ యూస్ టు డిస్కస్ దిస్ పర్టికులర్ పాయింట్. నేను నిన్న మీకు ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్ చెప్పాను కదండి. ఏంటి? జనరల్ 80-20 ప్రిన్సిపల్ చెప్పాను కదా. 20% ఆఫ్ ద థింగ్స్ నేర్చుకుంటే 80% ఆఫ్ ద రిజల్ట్స్ ఎలా వస్తాయో అలా మన కరికులం డిజైన్ చేస్తామని చెప్పాను నేను. ఎగ్జాక్ట్లీ, ఏ టూల్ అయినా కానీ అలా డిజైన్ చేస్తేనే మనం నేర్చుకోగలుగుతామండి. లేదంటే ఏమవుతుంది, మొత్తం టూల్ అంతా నేర్చుకున్న తర్వాత నేను జాబ్ లోకి వెళ్తానంటే టూల్ నేర్చుకునేటప్పటికే 6 months to 1 year పట్టుందండి. అది ఎంత చిన్న టూల్ అయినా, మీడియం సైజ్ టూల్ అయినా. ఎందుకంటే ఇట్ విల్ హ్యావ్ సో మెనీ ఫీచర్స్, బట్ స్టిల్ దాంట్లో మనం వాడేవి చాలా తక్కువ ఉంటాయండి. అది ఎలా ఫిగర్ అవుట్ చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సర్టెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు నా అబ్జర్వేషన్ లో నేను చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటాను కదండి. అబ్జర్వ్ చేస్తూ వస్తే అన్నిటికీ ఒక ప్యాటర్న్ అండి. ఎగ్జాక్ట్లీ, ఆ ప్యాటర్న్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 6 పాయింట్స్ రాశాను కదా. ఈ 6 పాయింట్స్ ఆ ప్యాటర్న్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ 6 పాయింట్స్ ఏంటి అని అంటే, మనం రెస్ట్ సర్వీసెస్ అన్న ఏపీఐస్ అన్న కన్జ్యూమ్ అండ్ ప్రొవైడ్ రెస్ట్ సర్వీసెస్. అంటే మనం ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తుందని చెప్పామండి, ఏపీఐ డెవలప్మెంట్ చేస్తుందని చెప్పారు. ఏ ఏపీఐస్ డెవలప్ చేస్తుందండి ఎక్కువగా? రెస్ట్ ఏపీఐస్ అండి. యాక్చువల్లీ అసలు రెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అవి కన్జ్యూమ్ చేయడము, మనం ఏపీఐ రెస్ట్ ఏపీఐని డెవలప్ చేయడము రెండు తెలిస్తే ఇట్ విడ్ బి వెరీ గుడ్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ మస్ట్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అండి. 80% ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయండి. అంటే వీటి మీద అంటే ఈ 6 పైన నాట్ ఓన్లీ కన్జ్యూమ్ అండ్ ప్రొవైడ్ రెస్ట్ సర్వీసెస్. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ఓకే, కన్జ్యూమ్ అండ్ ప్రొవైడ్ రెస్ట్ సర్వీసెస్ ఇది నేర్చుకుంటే దాదాపుగా మన రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతాయండి. ఓకే ఫైన్. అదే నెక్స్ట్ కన్జ్యూమ్ సోప్ సర్వీసెస్. ఏం చెప్పండి, రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ, ఈ సోప్ అనేది కొంచెం ఓల్డ్ అండి, కానీ అది కన్జ్యూమ్ చేసుకోవడం తెలిసి ఉండాలండి. మనం క్రియేట్ చేయబడలేదు, మనం ప్రొవైడ్ చేయబడలేదు, బట్ కన్జ్యూమ్ చేసుకోవడం అంటే వేరే వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు సోప్ ఏపీఐ మనకి ఎక్స్పోజ్ చేస్తుంటే ఆ సోప్ ఏపీఐని మనం కన్జ్యూమ్ చేయడం మనకు తెలిసి ఉండాలి మన ఇంటిగ్రేషన్ లో. అందుకని
ఐ హ్యావ్ రిటర్న్ కన్జ్యూమ్ సోప్ సర్వీసెస్. ఇది కూడా వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇప్పుడు జనరల్లీ మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు అకౌంట్ ఓపెన్ చేద్దామని వెళ్ళామండి. మన దగ్గర ఏమేమి ప్రూఫ్స్ అడుగుతారండి? అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ తీసుకుంటారు. తీసుకుని ఏం చేస్తారండి వాళ్ళు? ఎగ్జాక్ట్లీ ఆటోమేటికలీ బ్యాక్ ఎండ్ లో ఒక ఏపీఐస్ ఉంటాయి, దానికి సంబంధించినవి, దాంతోపాటు డేటాబేస్ లో ఇవన్నీ స్టోర్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి కదండి. మన డాక్యుమెంట్స్ కూడా ఇలాగా ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి సర్వర్స్ లో స్టోర్ చేస్తారండి. అంటే ఏంటండి? ఈ స్టోరేజ్ సర్వర్స్ అన్నమాట. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది ఫైల్. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా డేటాబేస్ లో స్టోర్ చేయలేమండి, ఎందుకంటే ఇవి అన్స్ట్రక్చర్డ్ కదా బేసికల్ గా కూడా. అందుకని ఏం చేస్తారంటే వీటిని సపరేట్ గా వీటి కోసంగా కొన్ని సర్వర్స్ ఉంటాయండి, ఆ సర్వర్స్ లో స్టోర్ చేస్తారు అనమాట. ఆ సర్వర్స్ ని ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి సర్వీసెస్ ఆ సర్వర్స్ అంటాం బేసికల్ గా కూడా. వాటిలో స్టోర్ చేస్తారు. అప్పుడు ప్రాజెక్ట్ లో ఇది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ. అందుకని ఈవెన్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్. అంటే కన్జ్యూమ్ ఎఫ్టిపి, ఫైల్, ఎస్ఎఫ్టిపి సర్వీసెస్ కని తెలుసుకోగలిగితే ఇట్ వుడ్ బి ఏ వెరీ వెరీ గ్రేట్ అడ్వాంటేజ్. ఓకే. అండ్ అసలు మనం ఏం చేసినా కానీ డేటా సేవ్ చేస్తామండి, డేటా స్టోర్ చేసుకుంటాం. అందువల్ల ఏంటి? డేటాబేస్ కన్జ్యూమ్ చేసుకోవడం కూడా మనకు తెలిసి ఉండాలి. అందుకని డేటాబేస్ అండి. డేటాబేస్ లో మళ్ళీ రకరకాలు ఉంటాయండి. అవన్నీ దాన్ని ఏమంటారు? రిలేషనల్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేసెస్, నాన్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్, తర్వాత రకరకాల డేటాబేసెస్. మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్ట్ అండి. బట్ ఫైన్, మనకి అట్లీస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ MySQL, ఆరకిల్ ఇట్లాంటి డేటాబేసెస్ మనం కన్జ్యూమ్ చేయడం మనకు తెలిస్తే ఆబ్వియస్లీ ఇట్ వుడ్ బి ఏ గ్రేట్ అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నౌ డేటాబేస్ అయితే కవర్ అవ్వాలండి. నెక్స్ట్ కన్జ్యూమ్ జేఎంఎస్ సర్వీస్ అన్నాను. జేఎంఎస్ అంటే ఏంటండి? కన్జ్యూమ్ అంటే జావా మెసేజింగ్ సర్వీసెస్. జావా మెసేజింగ్ సర్వీసెస్. ఓకే. ఈ జావా మెసేజింగ్ సర్వీసెస్ అంటే ఏంటండి? ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్ అన్ని, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఈ మెసేజింగ్ సర్వర్స్ పైన రన్ అవుతాయండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏం చేస్తుంది? స్ట్రీమ్ అవుతా ఉంటాయి కదండి మనకి ఆ పిక్చర్ కానీ ఏదైనా, లేకపోతే వెబ్ సిరీస్ కానీ ఏదైనా కానీ స్ట్రీమ్ అవుతుంటాయి కదా, ఆ కంటెంట్. ఆ స్ట్రీమ్ అయ్యేదానికి ఈ జేఎంఎస్ సంబంధించిన, అంటే దాంట్లో ఏమో కాఫ్కా అని వేరే కైండ్ ఆఫ్ సర్వర్స్ వాడతారండి బేసికల్ గా కూడా. బట్ స్టిల్ దే ఆర్ ఈక్వలెంట్ టు దిస్ జేఎంఎస్ సర్వీసెస్ అనమాట. ఓకే. అంటే ఈ జేఎంఎస్ సర్వీసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఒక రిక్వెస్ట్ ఉంది. ఈ రిక్వెస్ట్ నేను ఒక క్యూలో పడేస్తానండి, క్యూలో స్టోర్ చేసుకుంటాను. ఇంకొక సిస్టమ్ వచ్చి దీన్ని కన్జ్యూమ్ చేసుకుని ప్రాసెస్ చేస్తుందండి. కన్జ్యూమ్ అండ్ ప్రాసెస్ అంటే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందని డీటెయిల్ గా విల్ డిస్కస్ అండి. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏమైనా ఒక మెసేజ్ క్యూలోకి లేకపోతే టాపిక్ లోకి పుష్ చేసి దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాలంటే ఈ జావా మెసేజింగ్ సర్వీసెస్ వాడతాము. దానికి కూడా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్, అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నౌ నెక్స్ట్ కన్జ్యూమ్ సిస్టమ్ కనెక్టర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ లో చూసినప్పుడు యూ హ్యావ్ సీన్ సేల్స్ ఫోర్స్ సిస్టమ్, యూ హ్యావ్ సీన్ జెనీవా బిల్లింగ్ సిస్టమ్, యూ హ్యావ్ సమ్ డెలివరీ సంబంధించిన అప్లికేషన్. ఇలాగా చాలా ఉంటాయి కదండి. ఒక ఆర్గనైజేషన్ బిజినెస్ రన్ అవ్వాలంటే ఎస్ఐపి, లేకపోతే సేల్స్ ఫోర్స్, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజూర్, ఆరకిల్ డేటా, ఇట్లా రకరకాల సిస్టమ్స్, రకరకాల అప్లికేషన్స్ వాడతారండి. వాటి కోసంగా మ్యూల్సాఫ్ట్ వాడు కొన్ని కనెక్టర్స్, ఆల్మోస్ట్ 200+ కనెక్టర్స్ డెవలప్ చేస్తున్నాడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ అంటాం, salesforce.com అంటాం జనరల్ గా కూడా, అందుకని SFDC అంటారు. ఇప్పుడు నేను మ్యూల్సాఫ్ట్ నుంచి సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలనుకోండి, నేనేం చేస్తాను? డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఉంటుంది, జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేస్తాను. ఆ డ్రాగ్ డ్రాప్ చేసి అక్కడ కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇస్తాను, ఆటోమేటిక్లీ ఐ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ టు ద సేల్స్ ఫోర్స్ సిస్టమ్. అలాగే ఎస్ఐపి సిస్టమ్ ఉంది, ఎస్ఐపి సిస్టమ్ కూడా నేను సేమ్ వే ఐ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ వెరీ ఈజీలీ. ఓకే. ఇలాగా ఆల్రెడీ కొన్ని కనెక్టర్స్ ఉన్నాయి కాబట్టి, అందుకని అవన్నీ 200 కనెక్టర్స్ మనకు తెలిసి ఉండాలండి? నో, నాట్ రిక్వైర్డ్. అందుకని మన కరికులం లో విల్ ఇంక్లూడ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సేల్స్ ఫోర్స్ అనమాట, దాన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు
అసలు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే వెరీ వెరీ సింపుల్ రీజన్ అండి. మన ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మాక్సిమము ఈ పర్టికులర్ 6 రిక్వైర్మెంట్స్ మీదే 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయని చెప్పానండి మీకు. అలాంటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే వీటికి సంబంధించినవి అంటే ఈ 200+ కాదు. దీంట్లో సేల్స్ ఫోర్స్, ఈ జేఎంఎస్ది, ఈ డేటాబేస్, ఈ ఫైల్ ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి, సోపు, రెస్ట్ ఈ పర్టికులర్ ఇవన్నీ చేయడం కానీ నేర్చుకుంటే మనం ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్రాజెక్ట్స్ మన కెరీర్ లో వర్క్ చేసాం అనుకోండి, 8 ప్రాజెక్ట్స్ కి ఇవే సరిపోద్ది కదండి. ఓకే, అందుకని మన రిక్వైర్మెంట్స్ లేకపోతే మన కరికులం కూడా ఏం చేసామంటే వీటి మీద డిపెండ్ అయ్యేటట్టు డిజైన్ చేసామండి. ఇస్ దట్ క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? అప్పుడు ఏమవుద్ది, మనం అనుకున్న 20% నేర్చుకుంటే 80% రిజల్ట్స్ వచ్చేదానికి స్కోప్ ఉందా అండి? అంటే నేను 20-80 అని ఎందుకు అంటున్నానంటే ఆబ్వియస్లీ అది 80-20 ప్రిన్సిపల్ అండి బేసికల్ గా కూడా. బట్ స్టిల్ మనకి తక్కువ నేర్చుకుంటే ఎక్కువ రిజల్ట్ లేకపోతే ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేదానికి స్కోప్ ఉందా? మన ఫోకస్ అంతా ఇక్కడ పెడితే ఎక్కువగా. ఓకే, సమ్మన్ ఆస్క్డ్ మీ లైక్ యెస్టర్డే వాట్ ఆర్ ద కామన్ రిక్వైర్మెంట్స్ అని, వాళ్ళకి క్లారిటీ వచ్చిందండి? ఓకే ఫైన్, నౌ ఐల్ గో హెడ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి అసలు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రాక్టీసింగ్ MuleSoft ఉంది. ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి? ఓకే ఫైన్. మనకి MuleSoft ప్రాక్టీస్ చేయడానికి ఎనీ పాయింట్ స్టూడియో అని ఒకటి ఉంటుందండి. ఓకే, ఎనీ పాయింట్ స్టూడియో ఎందుకు వాడతాం అంటే ఇది డెవలప్మెంట్ కు వాడతాం అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు దాన్ని ఏమంటారు అంటే ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. అంటే డెవలప్మెంట్ చేసేదానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఎన్వైర్న్మెంట్ కావాలి, అదే ఎనీ పాయింట్ స్టూడియో. ఇట్ ఈస్ సిమిలర్ టు ఎక్లిప్స్. ఎక్లిప్స్ అని చాలా మందికి జావా వాళ్ళకి తెలిసి ఉంటుందండి. జావాకి చేసేదానికి ఎక్లిప్స్ వాడతారు కదా. సిమిలర్లీ మన MuleSoft అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి ఎనీ పాయింట్ స్టూడియో వాడతామండి. దీంట్లో ఏంటి చూపిస్తాను. ఎనీ పాయింట్ స్టూడియో కూడా ఒకసారి ఓపెన్ చేసి ఒక అప్లికేషన్ కూడా డెవలప్ చేస్తాం. సింపుల్ గా ఎంత ఫాస్ట్ గా చేయొచ్చు చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. డెవలప్మెంట్ చేసేదానికి ఎనీ పాయింట్ స్టూడియో అని ఒక సాఫ్ట్వేర్ ఇస్తాడు. ఆ సాఫ్ట్వేర్ MuleSoft వాడు హీ విల్ ప్రొవైడ్ అస్. అండ్ దాంట్లో ఏంటంటే 1 month ట్రయల్ వర్షన్ ఇస్తాడు వాడు ఎగ్జాక్ట్లీ. బట్ మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని మళ్ళీ ట్రయల్ వర్షన్ ని మళ్ళీ ఏం చేయొచ్చు అంటే సేమ్ మెయిల్ ఐడితో యూజర్ నేమ్ మార్చుకొని వర్క్ చేసుకోవచ్చు అండి. నో వరీస్. ఓకే, అందుకని విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఫైన్. నెక్స్ట్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ అని ఒకటి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ అంటే ఆన్లైన్ లో మనం ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ కి లాగిన్ అయ్యి అక్కడ ఒక ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ లాగిన్ అవ్వాలి. దాంట్లో కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. ఏం యాక్టివిటీస్ అంటే ఏపీఐకి సంబంధించినవి. డెవలప్మెంట్ ఇక్కడ చేస్తాము, డిజైన్, ఓకే, డిప్లాయ్, డిప్లాయ్మెంట్, తర్వాత సెక్యూర్, మానిటర్. ఈ 4 స్టెప్స్ ఈ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ లో చేస్తామండి. ఓకే, డెవలప్మెంట్ ఏమో ఇక్కడ చేస్తున్నాము, రెస్ట్ అదర్ స్టెప్స్ ఏమో ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ చేస్తాం. అది కూడా మనకి ట్రయల్ వర్షన్ నేను చెప్పాను 1 month, అదే అండి ఇది కూడా ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏపీఐ డెవలప్ చేసామండి. దాన్ని టెస్ట్ చేయాలి ఎలాగా? పోస్ట్ మ్యాన్ అని ఒక ఏపీఐ టెస్టింగ్ టూల్ ఉంది. ఆ ఏపీఐ టెస్టింగ్ లేదు, వేరే వేరే ఉన్నాయండి. సోప్ యూఐ అని, అడ్వాన్స్ రెస్ట్ క్లయింట్ అని, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. బట్ పోస్ట్ మ్యాన్ వాడతామండి మన సెషన్స్ లో ఎగ్జాక్ట్లీ. అండ్ నోట్ ప్యాడ్ ప్లస్ అని ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్ ఏంటంటే మనకి ఎక్కువ కాపీ పేస్ట్ కి లేకపోతే ఏదన్నా ఎక్కువ కోడ్ ఎన్కోడెడ్ ఫార్మాట్, డీకోడెడ్ ఫార్మాట్, కొన్ని కన్వర్షన్స్ అట్లాంటి వాటికి ఉపయోగపడతా ఉంటుంది అనమాట. ఇది కూడా వెరీ వెరీ హ్యాండీ సాఫ్ట్వేర్ అండి. ఓకే, అండ్ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ యాక్చువల్గా ఇప్పుడు మనకి ఎఫ్టిపి సర్వర్ ఉందా అండి? లేదు. అందుకని ఏం చేస్తాం, ఎఫ్టిపి మనమే డౌన్లోడ్ చేసుకొని మనం ఒకటి ఇన్స్టాల్ చేసుకుని దాన్ని వాడతాం. డేటాబేస్ మనకు ఉందా అండి? లేదు. మేబీ ఏం చేస్తామంటే ఒక ఆరకిల్ కానీ MySQL కానీ డేటాబేస్ కూడా మన సిస్టంలోనే ఇన్స్టాల్ చేసుకొని విల్ ట్రై టు లాగిన్. అవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి కూడా విల్ ట్రై టు షో అండి. నెక్స్ట్ JMSది యాక్టివ్ MQ వాడతామండి.
JMS కి జావా మెసేజింగ్ సర్వీస్ కి ActiveMQ కూడా మనమే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు సీ ద రెస్పెక్టివ్ కనెక్టర్స్ అన్నమాట. వీటన్నిటికి కనెక్ట్ అయ్యేదానికి MuleSoft వాడు ఒక కనెక్టర్ ఇచ్చేస్తాడంటే ఆ కనెక్టర్ కాన్ఫిగర్ చేయడము, అక్కడ కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి అదే డ్రాగ్ డ్రాప్ చేయడం, తర్వాత కొన్ని డీటెయిల్స్ ఇచ్చి కాన్ఫిగర్ చేయడం చేస్తే ఆటోమేటికల్లీ యుల్ బి ఏబుల్ టు కనెక్ట్ టు దట్ పర్టికులర్ సిస్టమ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద రిక్వైర్డ్ డేటా అండ్ సెండ్ ద రిక్వైర్డ్ డేటా. ఈ రెండు కూడా చేసేదానికి స్కోప్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సెషన్స్ విల్ ట్రై టు డౌన్లోడ్, ఇన్స్టాల్ అండ్ try to communicate with these systems exactly. Is that clear, Andy? Any Yes. questions so far? Yes. Okay. Next, system configurations ఏంటండి for practicing MuleSoft. See, 16 GB అయితే better అండి, but 8 GB or above is the ideal requirement. Exactly. Okay. 8 GB or above is the requirement, but 16 GB is ideal. Windows 10 or above and ప్రాసెసర్ ఉంటుంది కదండి, మన ప్రాసెసర్ 2 GHz గాని ఉంటే బెటర్ అండి. 2 GHz ఉంటే బెటర్. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీరు చెక్ చేసుకొని అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్. ఎందుకనంటే కొంచెం ఈ ఎనీ పాయింట్ స్టూడియో అనేది కొంచెం హెవీగా ఉంటుంది కదండి, అందుకని ఆ కాన్ఫిగరేషన్ ఈ మాత్రం లేకపోతే చాలా స్లోగా ఉంటుందండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు ఇట్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు హ్యావ్ this kind of configurations. Exactly. మనకి MuleSoft దీనికి వెళ్ళే ముందు ఏం చేద్దామంటే MuleSoft డెవలపర్ కి ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చూసాం కదండి, కోర్స్ కంటెంట్ చూసేద్దాం. ఓకే, విల్ see what are the things we'll be covering exactly. ఓకే ఫైన్, ఆల్రెడీ ఈ ప్రీ రిక్విజిట్ పార్ట్ చెప్పేశాను కదండి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్, డన్. అంటే ఇవన్నీ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 ఇట్లాగా మొత్తం 18 మాడ్యూల్స్ గా డివైడ్ చేసామండి. ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ నాట్ గో ఇన్ ద సేమ్ ఆర్డర్, బట్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి. ఏమి కవర్ అవుతాయంటే ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యూల్ ESB. MuleSoft ని మ్యూల్ ESB అని కూడా అంటారండి. అది ఎందుకు అంటారు, అదే ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్. యాక్చువల్లీ ESB అంటే MuleSoft ని మ్యూల్ ESB అని కూడా ఎందుకు అంటారు, అందుకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు MuleSoft ESB గురించి చెప్పే ముందు, ఎగ్జాక్ట్లీ ఆర్ మ్యూల్ ESB చెప్పే ముందు P2P ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అంటాం అనమాట. ఇది గోల్డెన్ డేస్ లో వాడేవాళ్ళు. దాని నుంచి తర్వాత ESB ఇంట్రడక్షన్, తర్వాత నేను చెప్పాను కదండి ఆర్కెస్ట్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఎన్రిచ్మెంట్, ఇవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేయడము ఎగ్జాక్ట్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ టు మ్యూల్ ESB. అండ్ దెన్ విల్ సి ఎనీ పాయింట్ స్టూడియో అండ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఫర్ మ్యూల్ ఏం జరుగుతుంది అని. ఎగ్జాక్ట్లీ ఇది ఇంట్రడక్షన్ పార్ట్ అండి. ఓకే, సెకండ్ థింగ్, తర్వాత బేసిక్స్ వస్తాం. ఏంటి, MuleSoft లో మనం డెవలప్మెంట్ చేయాలి కదండి, డ్రాగ్ డ్రాప్ చేసి కాన్ఫిగర్ చేయడం అదంతా కూడా. అది అలాగా మ్యూల్ ఫ్లో ఇంట్రడక్షన్, తర్వాత మ్యూల్ ఈవెంట్ ఇంట్రడక్షన్ అండ్ ఎనీ పాయింట్ స్టూడియో. మనం ఇప్పుడు డెవలప్మెంట్ కోసం వాడుతున్నాం కదండి ఎనీ పాయింట్ స్టూడియో, ఆ ఎనీ పాయింట్ స్టూడియో ఇంట్రడక్షన్.
తర్వాత పోస్ట్ మ్యాన్ ఇంట్రడక్షన్ ఫర్ ఏపీఐ టెస్టింగ్ కోసం ఎలా వాడాలి పోస్ట్ మ్యాన్ అని. తర్వాత మనం ఇంకొక చిన్న ఇదేంటంటే మ్యూల్సాఫ్ట్ 4.x వర్షన్ అండి మనం నేర్చుకునేది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మామూలుగా 3.x అని 4.x అని రెండు ఉంటాయి. 3.x ఈజ్ వెరీ వెరీ ఓల్డర్ అనమాట. ఇప్పుడు ఎవరు కూడా పెద్దగా అడగట్లేదు. మోస్ట్లీ మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్కువగా మ్యూల్ 4.x పైన ఉంటాయి. అండ్ స్పెసిఫికల్లీ 4.4 వర్షన్ నేర్చుకుంటామండి మనం. ఓకే, ఆ 4.x ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని డిస్కస్ చేస్తామండి. తర్వాత ఒక ప్రాజెక్ట్ ని డీబగ్ ఎలా చేయాలి. ఆ తర్వాత డేటా వీవ్ లాంగ్వేజ్ అంటే దీంట్లో ఎవరు అడిగారు కదా ఇప్పుడు మన కోడింగ్ ఉంటుందా అని. బేసికలీ కూడా అది కోడింగ్ అని అనబడలేదండి, కోడింగ్ అంటే చాలా తక్కువది. ఆ డేటా వీవ్ లాంగ్వేజ్ అని బేసిక్స్ నుంచి మీడియం లెవెల్ వరకు విల్ ట్రైన్ యూ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ఎగ్జాక్ట్లీ. అంటే డేటా వీవ్ లాంగ్వేజ్ ఇస్ ఏ ప్రొప్రైటరీ లాంగ్వేజ్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అండి. బయట వేరే టూల్స్ లో వాడరు. ఇది ఓన్లీ మ్యూల్సాఫ్ట్ కి ఇంటర్నల్ గా మన స్టూడియోలో మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు విల్ యూజ్ దిస్ పర్టికులర్ లాంగ్వేజ్ ఫర్ దేనికోసం అండి, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్, ఈ ఎన్రిచ్మెంట్స్ వీటి కోసంగా చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ నుంచి ఒక డేటా వస్తుంది, ఇంకో సిస్టమ్ నుంచి ఇంకో డేటా వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ చేసి మ్యాప్ చేయాలండి. దానికోసంగా డేటా వీవ్ లాంగ్వేజ్ పడతాం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ అండి. నేనేం చెప్పానండి మీకు, క్లౌడ్ ఉంటుంది, ఆన్ ప్రెమిసెస్ ఉంటుందని నేను చెప్పానండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి, మన సర్వర్ మనం పెట్టుకొని మన దాంట్లోనే మనం డిప్లాయ్ చేసుకోవాలంటే ఇప్పుడు బ్యాంక్స్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కి ఆ ప్రొవిజన్ ఉంది. లేదు క్లౌడ్ కావాలన్నా క్లౌడ్ ప్రొవిజన్ ఉంది. లేదు రెండు కాంబినేషన్ సంబంధించింది కావాలన్నా కూడా ఉందండి. ఎగ్జాక్ట్లీ. హైబ్రిడ్ మోడల్ అంటారు. ఆ మూడు డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ క్లౌడ్ ఏమో క్లౌడ్ హబ్ అంటాం. ఈ స్టాండ్ అలోన్ అంటే ఇది ఆన్ ప్రెమిసెస్, మన ప్రెమిసెస్ లో ఉండే సర్వర్స్ ని స్టాండ్ అలోన్ కానీ ఆన్ ప్రెమిసెస్ కానీ అంటాం. ఆ రెండు కాంబినేషన్ యాక్చువల్ గా కూడా ఈ క్లౌడ్ ప్లస్ ఆన్ ప్రెమిసెస్ కాంబినేషన్ ని హైబ్రిడ్ అంటాం. ఈ మూడు డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ లో చూసినప్పుడు చెప్పాం కదండి. ఏంటి, రెస్ట్ సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేయడము, క్రియేట్ చేయడము, తర్వాత సోప్ సర్వీసెస్ ని కన్జ్యూమ్ చేయడము కావాలి, కంపల్సరీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అన్నావా. అందుకనే మన కరికులం లో ఇంక్లూడ్ చేస్తున్నామండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ. ఓకే, తర్వాత ఫైల్ ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి ఎండ్ పాయింట్స్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదండి. అవి ఎలా కాన్ఫిగర్ చేయాలి, వాటి యొక్క డిఫరెంట్ ఆపరేషన్స్ ఏమేమి చేయొచ్చు మనం. ఇప్పుడు ఒక ఫైల్ ని ఎఫ్టిపి సర్వర్ లో ఉంది, రీడ్ చేసుకోవాలి, లేకపోతే ఒక ఫైల్ రైట్ చేయాలి, అవన్నీ ఎలా చేయాలో విల్ ట్రై టు సీ ఇట్ అండ్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ డేటాబేస్ కి సంబంధించింది కూడా చెప్పాను కదండి, అందుకని డేటాబేస్ కూడా ఇంక్లూడ్ చేస్తామండి. మేబీ వాట్ విల్ ట్రై టు ఇన్స్టాల్ MySQL or Oracle DB and then we'll try to connect with that Oracle DB with the help of MuleSoft and select, insert, update, delete ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఎలా చేయొచ్చో చూస్తామండి. ఎగ్జాక్ట్లీ. ఫైన్. నెక్స్ట్ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా ఒక డీటెయిల్డ్ సెషన్ దీని గురించి చెప్తాం. ఏం చేస్తామంటే పారామీటరైజ్ చేయడం అండి. అంటే ఇప్పుడు హార్డ్ కోడింగ్ అంటారు కదా చాలా మంది, హార్డ్ కోడింగ్ చేయకుండా పారామీటరైజ్ చేస్తాం అనమాట. ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా తీసుకెళ్లి కొన్ని ఫైల్స్ లో చేసి అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటామండి. ఆ పర్టికులర్ యాక్టివిటీ ఎలా చేయాలో విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలండి, డేటాబేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్ని డీటెయిల్స్ కూడా నేను అక్కడ ఇస్తాను. కానీ అవి సెక్యూర్ కాదు కదండి, ఎవరొకరు దాన్ని స్టీల్ చేసేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. అందుకని ఏం చేస్తారంటే వాటిని సెక్యూర్ కూడా చేస్తామండి. ఎగ్జాక్ట్లీ. త్రూ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. అది ఎలా చేయాలి అవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ డెవలపర్. ఎవ్రీడే యాజ్ ఎ డెవలపర్ యూ విల్ బి ఎన్క్రిప్టింగ్ సమ్ వాల్యూస్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ సెక్యూరిటీ ఫైల్స్ అండ్ యూఆర్ ఎక్స్టర్నలైజింగ్ ద ప్రాపర్టీస్ ఆల్సో కంపల్సరీ కూడా. అందుకని ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డెవలపర్ జర్నీ. ఫైన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ అండ్ వాటర్ మార్కింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే జనరల్ గా టెంపరీగా ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకోండి, మనకి ఆ టెంపరీగా స్టోర్ చేసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ స్టోర్ అండ్ వాటర్ మార్కింగ్ కాన్సెప్ట్ వాడతామండి. అందుకని ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ విచ్ రిక్వైర్ టెంపరీ స్టోరేజ్ అండి. ఓకే, ఆ టెంపరీ స్టోరేజ్ కావాలి కాబట్టి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి, ఆబ్జెక్ట్ స్టోర్ అండ్ వాటర్ మార్కింగ్. దట్ ఈస్ ద రీజన్ వాటర్ మార్కింగ్ అంటే ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి, ప్లస్ దానికి ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ అన్ని కూడా విల్ ట్రై టు
సి అండి. ఫైన్. నెక్స్ట్ రూటింగ్ ఆఫ్ ఫ్లో కంట్రోల్ అని ఉంటుందండి. ఇవన్నీ కూడా MuleSoft ఆల్రెడీ మనకు ప్రొవైడ్ చేసిన ఫంక్షనాలిటీస్ అన్నమాట. అవి ఎలా వాడాలో మనకు తెలిస్తే ఏ ప్రాజెక్ట్ లో ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ వీ నో ఫర్ దిస్ పర్టికులర్ సినారియో దిస్ ఇస్ ద కాంపోనెంట్ ఆర్ దిస్ ఇస్ ద కనెక్టర్ ఆర్ దిస్ ఇస్ ద స్కోప్, వీటిని వాడచ్చు అని మనకు తెలిసి ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ పర్టికులర్ కాంపోనెంట్ కానీ లేకపోతే స్కోప్ కానీ వాడతామండి. అలాగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే చాయిస్ రూటర్ అని ఒకటి, స్కాటర్ గ్యాదర్ అని ఒక 2 కాంపోనెంట్స్ 2 స్కోప్స్ ఉంటాయండి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ప్రాపర్ గా డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి అని మొత్తం టోటల్ గా యూస్ కేస్ ఎలా ఉంటుందంటే ఒక రియల్ టైం యూస్ కేస్ తీసుకుంటాము. ఆ రియల్ టైం యూస్ కేస్ తీసుకొని ఆ రియల్ టైం యూస్ కేస్ ని డీటెయిల్ గా డిస్కస్ చేసి దెన్ విల్ ట్రై టు గో ఫర్ ఎ డెమో అండి. ఎగ్జాక్ట్లీ హ్యాండ్స్ ఆన్ చేసి చూపిస్తాం. అండ్ ఇప్పుడు చెప్పాను కదా జావా మెసేజింగ్ సర్వీసెస్ సంబంధించిన క్యూ, టాపిక్ అండ్ పబ్లిష్ చేయడం, కన్స్యూమ్ చేసుకోవడం మెసేజ్, ఇదంతా కూడా ఆబ్వియస్లీ దట్ పర్టికులర్ టాపిక్ ఆల్సో విల్ బి కవర్డ్. అంటే చూడండి మనం అనుకున్న అన్ని వచ్చేస్తున్నాయి. డేటాబేస్ కానీ, ఫైల్ ఎఫ్టిపి, రెస్ట్, సోప్, మెసేజింగ్ సర్వీసెస్. అంటే మన ప్రాజెక్ట్ బయట 80% ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ రివాల్వ్ అవుతా ఉన్నాయి కదండి. అవన్నీ కూడా మన కంటెంట్ లో మనం ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేస్తే మన సిలబస్ లో. ఎగ్జాక్ట్లీ రైట్. నెక్స్ట్ డేటావేవ్ కాన్సెప్ట్స్ చాలా అదే డేటావేవ్ లాంగ్వేజ్ అనేది మనం ఏమనుకున్నామండి 0 to మీడియం లెవెల్ తీసుకెళ్తామని చెప్పాం కదండి. అందుకని ఒక 2 to 3 సెషన్స్ దాని మీద ప్లాన్ చేస్తాము. ఆబ్వియస్లీ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ బెటర్ మేనర్ అనమాట. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్స్ అంటున్నాం అనమాట. తర్వాత ఎనీ అప్లికేషన్ మనకి సక్సెస్ రెస్పాన్స్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో బేసికల్ గా కూడా ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. MuleSoft లో కొంచెం డిఫరెంట్ గా బాగా సాలిడ్ గా ఉంటుందండి. ఎర్రర్ హ్యాండ్లింగ్ చాలా బాగా డిజైన్ చేసి ఉంటారు అనమాట. అందుకని ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకోవాలి కదండి. దానికి ఒక 2-3 సెషన్స్ విల్ టేక్ సపరేట్లీ వెరీ వెరీ డీటెయిల్డ్ మేనర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎందుకంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది కూడా తెలియకపోతే ఏ API కైనా 1 or 2 సక్సెస్ రెస్పాన్స్ ఉంటాయండి, 10s ఆఫ్ ఎర్రర్ రెస్పాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, ఒక సక్సెస్ రెస్పాన్స్ పంపిస్తే 10 to 15 or 10 to 20 or 10 to 30 కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎర్రర్ రెస్పాన్సెస్ పంపించేదానికి స్కోప్ ఉంటుందండి. అలాంటప్పుడు ఆ ఎర్రర్ రెస్పాన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఎలా కాన్ఫిగర్ చేయాలో మనకు తెలియకపోతే ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ యాజ్ ఎ డెవలపర్. అందుకని దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా. అందుకని ఈవెన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. ఓకే ఫైన్. నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్ కూడా డెవలపర్స్ రోల్ అండి. ఎగ్జాక్ట్లీ అందుకని MuleSoft ఏం చేస్తుందంటే యూనిట్ టెస్టింగ్ కోసంగా దాన్ని ఏమంటారంటే యూనిట్ టెస్టింగ్ అని MUnits అంటారు అనమాట. దేంట్లో MuleSoft లో దానికి రికార్డింగ్ ఫీచర్ ఒకటి ఇచ్చేసి మనం కొంచెం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. ఆ పర్టికులర్ యాక్టివిటీ కూడా విల్ ట్రై టు కవర్ ఇట్. ఎగ్జాక్ట్లీ అంటే డెవలప్ అవ్వగానే యూనిట్ టెస్టింగ్ చేయాలి. ఆ యూనిట్ టెస్టింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ MUnits వీ కెన్ డూ. అండ్ MuleSoft హెస్ ప్రొవైడెడ్ ఏ రికార్డింగ్ ఫీచర్. విల్ ట్రై టు రైట్ క్లిక్, ఆటోమేటెడ్ గా అంతా జరుగుతుంది. మనం చిన్న చిన్న కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. అది ఎలా చేయాలో విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ డీటెయిల్ అండి. ఎగ్జాక్ట్లీ ఫైన్. నెక్స్ట్ MuleSoft లో ఒక కాన్సెప్ట్ ఉందండి, API లెడ్ కనెక్టివిటీ అని. అంటే ఈ API లెడ్ కనెక్టివిటీ అంటే ఏంటంటే APIs ఎలా డిజైన్ చేస్తే, ఆర్కిటెక్చర్ ని ఎలా, ఆ API ఫ్లో ని ఎలా డిజైన్ చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందో MuleSoft వాడు కొన్ని స్టాండర్డ్ రూల్స్ చెప్పాడండి. ఆ స్టాండర్డ్ రూల్స్ నే API లెడ్ కనెక్టివిటీ అంటారు అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో కానీ లేకపోతే రియల్ టైమ్ లో కానీ బాగా వాడుతుంటామండి. అందుకని ఈ పర్టికులర్ ఇది థియరిటికల్ గా కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. చాలా డీటెయిల్డ్ గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ దెన్ ఎగ్జాక్ట్లీ ఐ విల్ షో యూ హౌ దట్ రిక్వెస్ట్ విల్ ప్రాపగేట్ ఫ్రమ్ వన్ లేయర్ టు అనదర్ లేయర్. ఎగ్జాక్ట్లీ దీంట్లో లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ఏంటి, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి ఎలా ప్రాపగేట్ అవుద్ది రిక్వెస్ట్, ఇదంతా కూడా విల్ ట్రై టు డిస్కస్ ఇన్ వెరీ వెరీ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ ఓకే ఫైన్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏం చెప్పారంటే డిజైన్ రామెల్ ని ఫస్ట్ API స్పెసిఫికేషన్ డిజైన్ చేస్తాము, ఆ తర్వాత డెవలప్ చేస్తాం, తర్వాత సెక్యూర్, మానిటర్, డిప్లాయ్ ఇవన్నీ స్టెప్స్ వస్తుంటాయి కదండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అంటే ఇల్లు కట్టే ముందు మనకి ప్లాన్, ఒక డ్రాఫ్ట్ ఎలా అవసరమో అలాగా ఒక API డెవలప్ చేసే ముందు దాన్ని డిజైన్ చేయడం అంత ఇంపార్టెంట్ అండి. ఆ డిజైన్ చేసేదానికి వాడే లాంగ్వేజ్ ని రామెల్ అంటాం అనమాట. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సింపుల్ లాంగ్వేజ్. జస్ట్ మనం అక్కడ టైప్ చేయగానే ఆటోమేటిక్ గా పాపప్ వచ్చేస్తుంటది.
వెరీ వెరీ ఈజీ కైండ్ ఆఫ్ థింగ్. డేటా వ్యూ కంటే ఇంకా ఈజీ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది కూడా విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ బేసిక్ అండ్ యూ విల్ టేక్ టు అడ్వాన్స్ లెవెల్స్ అండి దాన్ని. ఓకే, అంటే ఈ ర్యామల్ ఎందుకు వాడతామండి? ఒక ఏపీఐని డిజైన్ చేసేదానికి వాడతామండి. అంటే ఇంప్లిమెంట్ చేసే ముందు, అంటే డెవలప్ చేసే ముందు స్టెప్ కోసం ఈ పర్టికులర్ ర్యామల్ వాడతాం. ఇది ఎక్కడ చేస్తామండి? మన ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో చేస్తాం. ఆ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఆ కాంపోనెంట్ లో ఈ డిజైనింగ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇస్ దట్ క్లియర్? యా, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు ఏపీఐ బిల్డ్ చేసాము, అంత బాగానే ఉందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏపీఐని సెక్యూర్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం, బాగానే ఉందండి. బట్ స్టిల్ హౌస్ కి ఒక సెక్యూరిటీ ఉంటే, మనకు ఆ కెపాసిటీ ఉండి ఆ హౌస్ కి సెక్యూరిటీ పెట్టుకుంటే దర్ ఇస్ ఎ లెస్ థ్రెట్ కదండి హౌస్ కి. ద సేమ్ వే ఫర్ ఎనీ ఏపీఐ వి రిక్వైర్ సమ్ పాలసీస్ టు ప్రొటెక్ట్ దట్ ఏపీఐ. ఆ పాలసీస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఆథెంటికేషన్ అని, క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అని, ఓఆత్ అని డిఫరెంట్ పాలసీస్ ఉంటాయండి. ఆ పాలసీస్ లో కొన్ని మనం డిస్కస్ చేసుకుని విల్ ట్రై టు లెర్న్ దట్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఏంటంటే, ఇవి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఆ రిక్వైర్మెంట్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అని అంటే కొన్ని స్కోప్స్ కూడా కావాలండి మనకి. ఇప్పుడు స్కాటర్ గ్యాదర్, చాయిస్ రూటర్ ఎలా డిస్కస్ చేసామో పైన, అదే విధంగా కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ డేటా ఉందండి. ఒక 1 lakh డేటా ఉంది. ఆ డేటాని ఒక డేటాబేస్ నుంచి సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కి మనం ఇంటిగ్రేట్ చేయాలని అనుకుందాం. ఆబ్వియస్లీ అప్పుడు ఆ 1 lakh డేటాని మనం నార్మల్ గా ట్రీట్ చేస్తే అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యాండిల్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ బ్యాచ్ ప్రాసెసింగ్, అంటే బల్క్ డేటా ప్రాసెసింగ్ ఒకటి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, బల్క్ డేటా ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ బల్క్ డేటా ప్రాసెసింగ్ కి విల్ ట్రై టు యూస్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అదేవిధంగా దానికోసం ప్యారలల్ ఫర్ ఈచ్ కూడా వాడచ్చు. ఇది ఫర్ ఈచ్ అని ఇంకొక రిక్వైర్మెంట్ ఉంటుందండి. అంటే అందుకని ఈ 3 కైండ్ ఆఫ్ స్కోప్స్, అంటే డేటా ప్రాసెసింగ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ హ్యూజ్ డేటా అయితే బ్యాచ్ ప్రాసెసింగ్, కొంచెం మీడియం లెవెల్ రేంజ్ ఆఫ్ డేటా అయితే ప్యారలల్ ఫర్ ఈచ్, అండ్ 1 by 1 చేయాలంటే ఫర్ ఈచ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనకి మామూలుగా జనరల్ గా లూప్ ఉంటుంది కదండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో, అలాంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఈ ఫర్ ఈచ్ అని వాడచ్చు. అండ్ ఇంకొకటి అసింక్ అని, ట్రై అని ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ 2 స్కోప్స్ ఉంటాయి. ఈ 2 స్కోప్స్ కూడా విల్ ట్రై టు డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇవి ఏంటంటే, ఇప్పుడు అసింక్రనస్ అంటే ఏంటంటే, సింక్రనస్ అసింక్రనస్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 2 కాన్సెప్ట్స్ డీటెయిల్ గా డిస్కస్ చేసి, అండ్ దెన్ అసింక్ ఎందుకు వాడతాం, సింక్రనస్ ఎందుకు వాడతాం అని టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దెన్ ఈ అసింక్ ని వాడి మనం ఎప్పుడెప్పుడు ఎలాంటి ఇన్స్టెన్సెస్ లో అసింక్ అవసరం ఉంటుంది, ఆ ఇన్స్టెన్స్ కూడా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని విల్ ట్రై టు సీ ఇట్. అండ్ ట్రై స్కోప్ కూడా ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంది కదండి, 1 రిక్వైర్మెంట్ ఈజ్ కొన్ని ప్లేసెస్ లో ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయలేమండి. అలాంటి ప్లేసెస్ లో ట్రై స్కోప్ వాడి చేసుకోవచ్చు అనమాట. అలా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఒకటి, ఇంకొక రిక్వైర్మెంట్ కూడా ఉంది, లేకపోతే ఇంకొక ఫీచర్ కూడా ఉంది. ఆ ఫీచర్ కూడా యూటిలైజ్ చేసుకొని ట్రై స్కోప్ యూటిలైజ్ చేస్తామండి. అందుకని ఈ 4 మాడ్యూల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. విల్ సీ ఇట్ సపరేట్లీ. అంటే ఎక్కడ వీటితో కలపకుండా సపరేట్ చేశాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, నేనేం చెప్పాను, సిస్టమ్ బేస్డ్ రిక్వైర్మెంట్స్ కూడా కావాల్సి వస్తుంది అన్నప్పుడు సేల్స్ ఫోర్స్ చేద్దామని చెప్పాను కదండి. అందుకని సేల్స్ ఫోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. సేల్స్ ఫోర్స్ కనెక్టర్ కూడా విల్ ట్రై టు క్రియేట్. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అకౌంట్ మనకు లేదు కదండి. ఎలా అంటే సేల్స్ ఫోర్స్ విల్ గివ్ అస్ ఎ ట్రయల్ అకౌంట్, డెవలపర్ అకౌంట్. అది క్రియేట్ చేసుకొని దానికి అక్కడ కాన్ఫిగర్ చేసుకొని అక్కడ ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసి వాటిలో డేటా పుష్ చేయడం కానీ, లేదా డేటా క్రియేట్ చేయడం కానీ, లేదా అది ఆ డేటాని ఇక్కడికి కన్జ్యూమ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా విల్ ట్రై టు డూ with the help of Salesforce connector to a Salesforce system. Okay, ఇదండి టోటల్ కంటెంట్. కంటెంట్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Is it possible to share this course content notepad? Yeah. చేస్తామండి, తర్వాత ఫర్దర్ సెషన్స్ లో చేస్తాం. ఓకేనా? యా, ఎస్ అండి. ఇంకెవరెవరో క్వశ్చన్ అడుగుతున్నారు. హాయ్ సార్. ఎస్ సార్. యాక్చువల్గా ఇప్పుడు మేము డెవలపర్స్ అయితే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఒక ప్రాజెక్ట్ ని క్లోన్ చేసుకొని, ఇప్పుడు స్ప్రింగ్ ఎక్లిప్స్ లో కానీ ప్రాజెక్ట్ క్లోన్ చేసుకుంటాం కదా. క్లోన్ చేసుకున్న తర్వాత మనం బిగ్ బకెట్ కి కోడ్ ని పుష్ చేస్తాం.
అలాగే ఇక్కడ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా సిమిలర్ గానే ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ ఎనీ డెవలపర్ ఎన్వైరన్మెంట్ ఈస్ సిమిలర్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, యూ విల్ క్లోన్ ఏ ప్రాజెక్ట్ అండ్ దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఆర్ అంటే ఇక్కడ పుష్ చేస్తాం ఇలా కోడ్ పుష్ అంటే యాక్చువల్గా కోడింగ్ లో అయితే కోడ్ పుష్ చేస్తాం కదా, అది ఇది కూడా దాన్ని అంతే. బట్టి అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ MuleSoft లో కూడా ఎలా ఉంటుందంటే అండి, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అయినా కూడా ఎగ్జాక్ట్లీ అల్టిమేట్లీ ఇట్ విల్ హ్యావ్ ఏ కోడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అండి. ఓకే. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ XML. ఇప్పుడు మీరు జావా కోడ్ రాశారు, లేకపోతే పైథాన్ కోడ్ రాశారు, లేకపోతే రియాక్ట్ లో కోడ్ రాశారు, అది మీకు ఎలా ఉంటది? టెక్స్ట్ లాగా ఇలా ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ ఎస్ 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 the same way as soon as I drag and drop, exactly there is some code, XML code generated in the backend. ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి. ఓకే, అంటే ఇది కూడా ఏంటి దాని అర్థం? ఇది కూడా కోడే. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ ద యూజర్ ఇంటర్ఫేస్, బట్ బ్యాక్గ్రౌండ్ లో కోడ్ జనరేట్ అవుతుంది. ఏదైతే మనకి జనరేట్ అయిందో మనం డ్రాగ్ చేసినప్పుడు XML ఏదైతే జనరేట్ ఉందో దాన్ని మనం పుష్ చేస్తాం, అంతే Push కదా? చేస్తాం. అంతే అంతే. ఓకే, థ్యాంక్ యూ. అది మళ్ళీ మనం మన స్టూడియోలోకి తీసుకొచ్చినప్పుడు అది ఎంత ప్రాపర్ గా అరేంజ్ చేసి మనకి UI లాగా కనిపిస్తుంది. సార్ ఈ Yeah, yeah. కంటెంట్ ఫస్ట్ వెళ్ళండి సార్. విచ్ ఆర్ ద ప్యారలల్ సార్, ఏమేమి కనెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ SAP కనెక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? SAP కనెక్టర్ చేయలేమండి, ఎందుకంటే లైసెన్స్ బేస్డ్ అన్నమాట. అది ఓన్లీ ఆర్గనైజేషన్స్ కే ఉంటుంది, బయట కుదరదండి. అందుకనే కనెక్టర్స్ ఇప్పుడు మీరు గమనించారంటే అసలు విన్నారండి యాక్చువల్ గా? నేను మధ్యలో జాయిన్ అయ్యాను సార్, సారీ. ఓకే, అంటే ఏమేమి కనెక్టర్స్ కిందికి రండి అంటే సార్, కొంచెం 4th నుంచి. ఏందండి? ఇది కంటెంట్ కొంచెం కిందికి తీయండి సార్. అదే నేను చెప్తున్నానండి ఆల్రెడీ. రెస్ట్ కనెక్టర్స్ అంటే HTTP కనెక్టర్స్ కనెక్ట్ చేస్తాం, ఫైల్ Okay. FTP SFTP డేటాబేస్, ఓకేనా, తర్వాత ఆబ్జెక్ట్ స్టోర్ సంబంధించినవి, అండ్ దెన్ JMS కనెక్టర్, ఓకేనా, అండ్ సేల్స్ ఫోర్స్ కనెక్టర్. ఓకే, ఇవి చేస్తామండి కనెక్టర్స్ లో. ఓకే. అంటే ఇప్పుడు ఇదిగోండి, ఆల్రెడీ ఇప్పుడు మీరు వచ్చే ముందు ఒక కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ అని ఒక చెప్పానండి. వీటి మీద 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయండి. రెస్ట్ సర్వీసెస్ కన్జ్యూమ్ ప్రొవైడ్, కన్జ్యూమ్ సోప్ సర్వీసెస్, ఫైల్ FTP SFTP డేటాబేస్, JMS, ఇట్లాంటి సేల్స్ ఫోర్స్, SAP, ఇలాంటి కనెక్టర్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవన్నీ కవర్ అవుతున్నాయండి. ఈ సిస్టమ్ కనెక్టర్స్ లో మాత్రం సేల్స్ ఫోర్స్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. కన్జ్యూమ్ సోప్, కన్జ్యూమ్ ప్రొవైడ్, కన్జ్యూమ్ ఫైల్ FTP, కన్జ్యూమ్ డేటాబేస్, కన్జ్యూమ్ JMS, సిస్టమ్ కనెక్టర్స్ ఓన్లీ సేల్స్ ఫోర్స్. అందుకేనండి ఇప్పుడు 200 కనెక్టర్స్ ఉన్నాయండి. 200 కనెక్టర్స్ కూర్చొని నేర్చుకుంటూ ఉంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ లైక్ ఇంకొక 5 years పట్టుద్దండి నేర్చుకునేదానికి. యా కరెక్ట్. ఓకే, అందుకని ఆబ్వియస్లీ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. రియల్ టైమ్ లో కూడా మీరు మీ ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు ఆయన SAP కనెక్టర్ చేస్తారంటే చేయలేదని చెప్పొచ్చండి. వెరీ ఫ్రాంక్లీ, నథింగ్ టు బి వరీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనున్నానండి, నేను హార్డ్లీ మేబీ ఒక 10 to 15 కనెక్టర్స్ ఆర్ 20 కనెక్టర్స్ వర్క్ చేస్తున్నాను, అందుకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాను. ఐ హావ్ ఆల్మోస్ట్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ MuleSoft, టోటల్ 7+ ఎగ్జాక్ట్లీ. బట్ నా 4 years జర్నీలో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ లీడ్, అండ్ నా జర్నీలో నేను చాలా ప్రాజెక్ట్స్ చూసాను కదా, ఆ చాలా ప్రాజెక్ట్స్ లో కూడా మాక్సిమం 15-20 కనెక్టర్స్ కంటే ఎక్కువ చూడాలి. కనెక్టర్స్ చెప్పాను, కాంపోనెంట్స్ కాదు నేను. ఓకే, అందుకని based on that experience I have clearly mentioned it is 80% of the projects, ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్ని వీటి మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఇప్పుడు ఒకవేళ మీకు తెలియని కనెక్టర్ వచ్చింది అనుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక AWS కనెక్టర్ వచ్చింది అనుకుందాం. యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ వీటిలో ఒక 4 ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ లో 4 మీకు తెలిసినవి ఉన్నాయి. ఒకటి మీకు తెలియదు ఉంది. ఇది అన్నోన్, ఇవన్నీ నోన్. ఓకే, ఇది నేను ఎప్పుడు వాడలేదండి, రీసెర్చ్ చేసి చేస్తానంటే మిమ్మల్ని ఎవరు ఏమన్నారు. ఏం బా
హలో, ఇస్ దట్ క్లియర్ అండి? యా ఇట్స్ క్లియర్ సార్, ఇట్స్ క్లియర్. ఓకే, అట్లాగా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ప్రాజెక్ట్ అంతా అలాగే ఉంటుందండి. దాదాపుగా మాక్సిమం ఏమన్నా అవసరమా? మ్యూట్లో వెళ్ళండి ప్లీజ్. యా, ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి ఇంకెవరికన్నా? కంటెంట్ లో కానీ ఏదన్నా సిలబస్ లో కానీ? ఓకే, ఒక్కసారి సమ్మరీగా చెప్తారా? అంటే జస్ట్ ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా ఏమేమి చేస్తామని. ఏదండి? ఇవే కనెక్టర్స్ గురించి జస్ట్. ఆల్రెడీ చెప్పాను కదండి. సేమ్ టైమా సార్? అవునండి, అవునండి. ఇప్పుడు ఇది చెప్పాను కదండి ఇక్కడ. నేను యాక్చువల్గా మార్నింగ్ క్లాస్ అటెండ్ అవుతున్నా సార్, ఇది అందుకనే. సరే అండి, ఇప్పుడు ఏంటి? ఓకే అండి, దాని క్లాస్ గురించి మళ్ళీ మాట్లాడచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కంటెంట్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి అండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. యా, క్లాస్ గురించి మళ్ళీ మాట్లాడతామండి, బట్ కంటెంట్ ఓకే గురించి సార్. యా. ఎవరు ఇప్పుడు అడుగుతున్నారు కదండి, కనెక్టర్స్ గురించి చెప్పమన్నారు కదా. ఇవి ఆల్రెడీ చెప్పాను కదండి. ఆల్రెడీ ఒక 15-20 minutes ఐ హావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. అప్పుడు లేరండి మీరు సెషన్ లో? లేదు, మధ్యలో నెట్వర్క్ ఇష్యూ ఉందండి. సో ఓకే, ఓకే, సరే అండి. ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా డీటెయిల్ గా విల్ బి డిస్కసింగ్ అండి తర్వాత కూడా. ఎగ్జాక్ట్లీ. ఒక లేదా గో త్రూ ద రికార్డింగ్ వన్స్ అగైన్. ఓకే. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, ఓకే, ఫైన్. నౌ ఒకసారి ఏం చేద్దామంటే, ఈ రోల్ ఆఫ్ మ్యూల్స్ ఆఫ్ డెవలపర్ చూసే ముందు అసలు ఎనీ పాయింట్ స్టూడియో ఎలా ఉంటుందో చూద్దామండి. ఎనీ పాయింట్ స్టూడియో ఎలా ఉంటుందండి? సింపుల్ గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఉంటాయి, రైట్ సైడ్ కొన్ని ఉంటాయి. మధ్యలో మన వర్క్ స్పేస్, మనం వర్క్ చేసుకునే దానికి దీన్ని క్యాన్వాస్ ఏరియా అంటారు, దీన్ని ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్, దీన్ని మ్యూల్ ప్యాలెట్. ఇలాగా ఇక్కడ నుంచి డ్రాగ్ డ్రాప్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలండి. ఫైల్లోకి వెళ్ళి మ్యూల్ ప్రాజెక్ట్, ఊరికి నేమ్ ఇచ్చాను మన ప్రాజెక్ట్ది యాక్చువల్గా. ఓకే, ఫినిష్ అని క్లిక్ చేశాను ఇక్కడ. అంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం ఎంత ఈజీగా చూడండి. ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, ఫైన్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ క్రియేట్ అయిందండి. వేరే ప్రాజెక్ట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నానండి. క్లోజ్ అన్రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే వేరేవన్నీ ఓపెన్ అయినాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ అన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, ఎంటీ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ అయిందండి. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీఐ డెవలప్ చేయాలనుకున్నాను. ఏంటి, హలో వరల్డ్ ఏపీఐ డెవలప్ చేయాలనుకున్నాను అనుకోండి. జస్ట్ ఒక లిజనర్ డ్రాగ్ డ్రాప్ చేసాము. ఓకే, ఫైన్. ఒక మెసేజ్ ని సెట్ చేద్దాం అనుకుంటున్నాం, దాన్ని ఒక లాగర్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అన్ని డ్రాగ్ డ్రాప్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఏం చెప్పానండి నేను? డ్రాగ్ అండ్ డ్రాప్, డ్రాగ్ డ్రాప్ అండ్ దెన్ కాన్ఫిగర్. ఇప్పుడు డ్రాగ్ చేసాం, డ్రాప్ చేసాం, కాన్ఫిగర్ చేస్తాం. లిజనర్ ని సెట్ చేయాలి కదండి, అందుకని ఏం చేస్తాను, ఐ గో హియర్. ఇవన్నీ డిఫాల్ట్ ఇలాగే ఉంచేస్తాను. ఒకసారి టెస్ట్ కనెక్షన్ చేసుకుంటాను. అంటే ఇవన్నీ డీటెయిల్ గా విల్ ఎక్స్ప్లెయిన్ అండి ఎగ్జాక్ట్లీ. బట్ ఇది డీటెయిల్ గా చెప్పేదానికి ఐ టేక్ 1 to 1.5 hours సెషన్, ఆ పర్టికులర్ సెషన్. అంటే ఇది ఎలా మెసేజ్ వస్తుంది, మెసేజ్ ఎలా కన్వర్ట్ అవుద్ది, ఒక ఈవెంట్ గా ఎలా ప్రాపగేట్ అవుద్ది, ఇదంతా కూడా నేను ప్రాపర్ గా డిస్కస్ చేస్తానండి. ఓకే, టెస్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇది అయింది. ఇక్కడ లిజనర్ అయిపోయిందండి కాన్ఫిగరేషన్. ఇక్కడికి వచ్చేసి నేను హలో వరల్డ్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఓకే, లాగర్ లో ఈ పర్టికులర్ హలో వరల్డ్ మెసేజ్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీన్ని డిప్లాయ్ చేస్తాం.
అంటే డిప్లాయ్ చేయడం అంటే ఏంటి? ఆబ్వియస్లీ రన్నింగ్ లోకి తీసుకొస్తాం. ఆ తర్వాత ఈ పర్టికులర్ ఏపీని హిట్ చేసి చూస్తే ఏమవుద్ది, మనకి హలో వరల్డ్ అనే రెస్పాన్స్ రావాలి. ఈ కిందంతా లాగ్స్ చూడొచ్చండి. మనకి ఈ డిప్లాయ్మెంట్ జరిగేటప్పుడు ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మొత్తం చూడొచ్చు. చూసారా, చాలా సింపుల్ గా డ్రాగ్ డ్రాప్ చేసాము, కొన్ని కాంపోనెంట్స్ కాన్ఫిగర్ చేసాము, అండ్ దెన్ అవర్ అప్లికేషన్ ఈస్ రెడీ. రియల్ టైమ్ లో కూడా ఇది ఇలాగే ఉంటుంది, బట్ స్టిల్ ఎక్కువ ఉంటుందండి స్కోప్. అంటే ఒకే ప్రాజెక్ట్ లో మల్టిపుల్ ఫ్లోస్, దీన్ని ఫ్లో అంటాం బేసికల్ గా. మల్టిపుల్ ఫ్లోస్, ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్, ఒక దాంట్లో కమ్యూనికేషన్, ఎర్రర్ హ్యాండ్లింగ్, బెస్ట్ ప్రాక్టీసెస్ చేయడము, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండి. ఆటోమేటిక్లీ యూ విల్ బి వెరీ వెరీ నియర్ టు ద రియల్ టైమ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తారా, ఇప్పుడు నేను చెప్పిన కనెక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు చూడండి, ఎఫ్టిపిది, ఫైల్ది, జేఎంఎస్ది, సేల్స్ ఫోర్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి సేల్స్ ఫోర్స్, ఎస్ఎఫ్టిపి, ఆబ్జెక్ట్ స్టోర్, ఓఆత్, పాలసీస్ కావాలనుకున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలాగా చాలా ఇలా డ్రాగ్ డ్రాప్ చేసుకునే దానికి మనకి చాలా చాలా ఈజీగా ఉండేటట్టుగా ఫెసిలిటేట్ చేస్తుందండి MuleSoft ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇది రెడీ ఉందండి, ఇది ఎలా టెస్ట్ చేయాలండి, ఇది వర్క్ అవుతుందా లేదండి అంటే నేను ఇక్కడ హిట్ చేస్తే ఇది హలో వరల్డ్ రెస్పాన్స్ ఇవ్వన్నారు, అది రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దానికోసంగా నేను ఏం చెప్పాను, పోస్ట్ మ్యాన్ మనకి రెడీగా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఏం చేస్తాను, పోస్ట్ మ్యాన్కి వెళ్ళి టెస్ట్ చేస్తున్నాను. ఇది రెస్ట్ అయిపోయి కదండి, అందుకని HTTP మీద వర్క్ చేస్తుంది. మన ఓన్ సిస్టమే సర్వర్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి లోకల్ హోస్ట్. నేను మీరు అబ్జర్వ్ చేస్తుంటే 8081 అని పోర్ట్ ఆల్రెడీ డిఫాల్ట్ ఇచ్చింటే అదే సెలెక్ట్ చేసుకున్నాను. పాత్ ఏమి ఇచ్చానండి, పాత్ డెమో అని ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ హలో వరల్డ్ ఎక్స్ప్లెనేషన్, హలో వరల్డ్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి ఇది ఎలా మొత్తం జరుగుతుందని టోటల్ గా ఒక 1 hour సెషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వచ్చిందండి రెస్పాన్స్. అంటే ఒక ఏపీ డెవలప్ చేయడం చాలా ఎంత ఈజీగా చూడండి. ఓకే, డ్రాగ్, డ్రాప్ అండ్ కాన్ఫిగర్. గ్లోబల్ ఎలిమెంట్స్ లో XML కోడ్ ఉంది కదండి, గ్లోబల్ ఎలిమెంట్స్. ఎస్ అండి, చూపిస్తాను యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ లో చూసారా, ఇదంతా XML కోడ్. ఇక్కడ ఒక చిన్న పని చేద్దాం, ఇది డిలీట్ చేస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు XML చూద్దాం. ఇక్కడ ఏమైనా ఉందా అండి, ఓన్లీ పైన హెడర్ ఉందండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఉంది, ఇది కూడా డిలీట్ చేస్తాను. ఈ పైన హెడర్స్ ఉన్నాయి చూసారా, అంతే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను లిజనర్ ని డ్రాగ్ డ్రాప్ చేస్తాను. ఈ HTTP లోకి వెళ్ళి లిజనర్, చూడండి ఇక్కడ HTTP లిజనర్ యాడ్ అయిందా కోడ్, XML కోడ్. ఇది నేను కాన్ఫిగర్ చేయగానే చూసారా లిజనర్, ఆ లిజనర్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ కోడ్ జనరేట్ అవుతా ఉందండి. ఇప్పుడు సెట్ పేలోడ్ లాగర్ పెడదామండి, ఏమవుద్దు చూద్దాం. ఓకే, సెట్ పేలోడ్ లో మనకి హలో వరల్డ్ కావాలనుకున్నాం కదా. ఓకే, అండ్ ఈ సెట్ పేలోడ్ ఇది ప్రింట్ చేయాలనుకున్నాం కదా లాగర్ ని. ఈ పేలోడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. జస్ట్ థింక్ దట్ ఓకే, హౌ ఈజీ ఈజ్ ద టూల్. నావిగేషన్ ఎంత ఈజీగా ఉంది, డ్రాగ్ డ్రాప్ చేయడం ఎంత ఈజీగా ఉంది ఎంత చూడండి. ఇప్పుడు అబ్జర్వ్ చేశారని చూస్తే ఈ లాగరు, సెట్ పేలోడ్, లిజనర్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ క్రియేట్ అయ్యి చూసారు XML కోడ్ లో. కానీ మనం ఏం చేస్తామంటే జస్ట్ డ్రాగ్ డ్రాప్ ఫ్రమ్ హియర్.
బ్యాక్గ్రౌండ్ లో XML కోడ్ జనరేట్ అవుతుంది. అంటే ఈ XML కోడ్ మనం ఏమైనా చేయాల్సి వస్తుందా అంటే 90% ఆఫ్ ద టైమ్ ఆల్వేస్ ట్రై టు వర్క్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడే కాన్ఫిగర్ చేసుకోవడం. వెరీ వెల్ వర్స్డ్ అయితే యూ కెన్ డూ ఇట్. మాక్సిమం అవసరం ఉండదు, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మొత్తం. ఈజ్ దట్ క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? So as you said, Studio is for develop an API, right? అవునండి. యా, ఎస్, Can you please show design, platform? యా, ఒక స్మాల్ API తీసుకొని డిజైన్ నెక్స్ట్ స్టూడియో. యా. అంటే ఇప్పుడు డిజైన్ చేయలేమండి ఎగ్జాక్ట్లీ, బట్ ఐ షో యూ ద ప్లాట్ఫామ్. ఓకే. ఇది క్లౌడ్ అండి, ఎగ్జాక్ట్లీ ఇది క్లౌడ్ లో ఉంది. ఇప్పుడు నేనేం చెప్పానంటే మనకి డిజైన్ కానీ లేకపోతే డిప్లాయ్ కానీ ఎగ్జాక్ట్లీ ఓకే, సెక్యూర్ కానీ మానిటర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు అని చెప్పాను కదండి. దీనికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్లిక్ హియర్, యూ కెన్ డిజైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజైన్ సెంటర్. ఓకే, యూ కెన్ సెక్యూర్ యువర్ APIs with the help of API manager. You can deploy your applications and check your logs with the help of runtime manager. Okay, you can monitor your APIs with the help of API monitoring. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి. దీంట్లో మనం ఎక్కువ వాడేది వచ్చేసి డిజైన్ సెంటర్, ఎక్స్చేంజ్. ఓకే, ఎక్స్చేంజ్ ఈజ్ లైక్ ఏ రిపాజిటరీ వేర్ యూ విల్ బి స్టోరింగ్ యువర్ అసెట్స్ అనమాట. యాక్చువల్గా MuleSoft రిలేటెడ్ అసెట్స్ అంటే అసెట్స్ ఏంటి అది కూడా మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ అండి. అంటే డోంట్ వరీ, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ అంటే ఒక్కొక్క కాంపోనెంట్ యొక్క ఎంతెంత ప్రామినెన్స్ ఉంటుందో ఫర్ ఎ డెవలపర్, దట్ లెవెల్ విల్ ట్రై టు టేక్ కేర్. డోంట్ వరీ. అండ్ API మేనేజర్ పాలసీస్ కి ఎగ్జాక్ట్లీ. ఓకే, రన్ టైమ్ మేనేజర్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ అండ్ చెక్ యువర్ లాగ్స్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్ బేస్డ్ వీటికి అయితే. అండ్ దెన్ మానిటరింగ్, మన API డిప్లాయ్ చేసిన తర్వాత మన API యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మానిటర్ చేసుకోవాలంటే యూ కెన్ యూటిలైజ్ API మానిటరింగ్. ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఎనీ పాయింట్ స్టూడియో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ వర్క్ ఇట్. ఇప్పుడు రామెల్ అని అడిగారు కదండి, రామెల్ ఎక్కడ చేస్తామంటే ఈ డిజైన్ సెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ డిజైన్ చేస్తామండి. ఇప్పుడు ఆల్రెడీ ఉందని చెప్తుందండి. డిజైనింగ్ రామెల్ ఇస్ దిస్ పర్టికులర్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపోనెంట్, డిజైన్ సెంటర్ కాంపోనెంట్ ఇలా వస్తుందండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ డిజైన్ చేస్తాం. ఇస్ దట్ క్లియర్ అండి?
Yes, sir. సార్ యా చెప్పండి. సార్ మనం వాట్ ఆర్ ద టాస్క్ వి పర్ఫార్మ్డ్ మీరు ఇంతకుముందు చూపించారు కదా సార్, ఏది కొంచెం అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ఏమేమి టాస్క్ పర్ఫామ్ చేస్తాము, అవర్ డ్యూటీస్. చెప్తానండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెక్స్ట్ ఇంకొక 10 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 5 to 10 minutes ఐ టేక్ టైం అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్. బట్ ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అంటే మ్యూల్స్ ఆఫ్ డెవలపర్ యొక్క రోల్ ఏంటి అనేది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అంటే అది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా మనకి బేసికల్ గా, అందుకని ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరికులం. యా యా ఓకే, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇఫ్ నో క్వశ్చన్స్ దెన్ విల్ గో దర్. యాక్చువల్గా ఇప్పుడు డిప్లాయ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం టెస్టింగ్ చేస్తాం కదా, టెస్టింగ్ అంటే ఎలా ఇస్తాం అనేది అదొకటి చెప్పగలరా? ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఇది యూఆర్ఎల్ ఫ్రేమ్ చేసాము. ఎగ్జాక్ట్లీ ఈ యూఆర్ఎల్ ఎలా ఫ్రేమ్ చేయాలి, యూఆర్ఎల్ లో ఇదేంటి ఇవన్నీ కూడా టోటల్ గా డిస్కస్ అట్లా కాదు. ఇప్పుడు కోడ్ మనం పుష్ చేసాం కదా, అదే కోడ్ ఎలా పుష్ చేస్తాం అనేది ఇప్పుడు లోకల్లో ఉంది కదా, ఆ లోకల్ వేరే వాళ్ళు చేయలేదు కదండి మనం. ఓకే ఇప్పుడేం చేయలేదు కదా, ఇది లోకల్లోనే డిప్లాయ్ అయిందండి అప్లికేషన్. ఓకే ఈ ఓకే అప్లికేషన్ లోకల్లోనే డిప్లాయ్ అయింది కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇచ్చాము. నా సిస్టమ్ లోనే డిప్లాయ్ అయిందండి. ఇప్పుడు ఈ ఏపీఐని మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారా? చేయలేరండి. వన్స్ క్లౌడ్ లో అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం చేసిన తర్వాత చేసుకోవచ్చు, లేదు నా మిషన్ కి మీ మిషన్ కి ఏదన్నా ఒక ప్రైవేట్ కనెక్షన్ లాగా ఏదైనా ఉంటే దెన్ యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్. ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే ఏం చేసాం, ఎనీ పాయింట్ స్టూడియో ఈజ్ ఏ యాక్టింగ్ లైక్ ఏ సర్వర్ ఆల్సో. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూసారా లెఫ్ట్ లో, ఇట్ ఈస్ ద సర్వర్ ఈజ్ ఎంబెడెడ్. జనరల్ గా మనం ఏం చేస్తాం, వేరే వాటిల్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేసి మళ్ళీ వేరే దగ్గర ఎక్కడో దగ్గర డిప్లాయ్ చేసి టెస్ట్ చేసుకుంటాం జనరల్లీ, రైట్? హియర్ ద సర్వర్ ఈజ్ ఎంబెడెడ్ విత్ ద స్టూడియో ఇట్ సెల్ఫ్. ఎంబెడెడ్ అంటే ఆల్రెడీ కలిపి ఇచ్చేస్తున్నాడు వాడు, అందుకే ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది అప్లికేషన్. చూస్తే డిప్లాయ్ ఎక్కడ అవుద్దండి, సర్వర్ పైన కదా, ఆల్రెడీ సర్వర్ ఉంది కదండి, అందుకనే మనకి రెస్పాన్స్ వచ్చిందండి. ఇస్ దట్ క్లియర్ అండి? ఓకే ఫైన్. నౌ మనం మళ్ళీ విల్ గో టు అవర్ పీపీటీ అండ్ see the role of a MuleSoft developer యాక్చువల్గా. ఓకే ఫైన్. ఏంటి అసలు యాక్చువల్గా చూస్తే జనరల్లీ మనకి ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెవలపర్గా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళంగానే మామూలుగా మనకి ఏం జరుగుతుంది, డెవలప్మెంట్ టాస్క్ ఇచ్చి చేయమని చెప్తారు, అంతే కదా. ఫస్ట్ మనకి ఇనిషియల్ గా కేటీ ఇస్తారు. ఆబ్వియస్లీ కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తారు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత ఒక టాస్క్ ఇచ్చేసి ఆ టాస్క్ ని చేయమని చెప్తారు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఆ టాస్క్ ఇచ్చే ముందు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అవన్నీ ఇస్తారు కదండి మనకి. దాన్నే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, బిఆర్డి అని కానీ, లేకపోతే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని, లేకపోతే టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అని, ఇట్లాంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఆ డాక్యుమెంట్స్ మనకి ఇచ్చి, లేకపోతే జీరా స్టోరీ ఒకటి క్రియేట్ చేసి ఆ జీరా స్టోరీ మనకు అసైన్ చేస్తారు. ఆ స్టోరీలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాస్క్ అర్థం కావాలంటే ఏం చేయాలండి, వి నీడ్ టు గో త్రూ ద డాక్యుమెంట్స్ ఫస్ట్, అంతేనా? ఆల్రెడీ ఈ డాక్యుమెంట్స్ ఇచ్చే ముందు కూడా దే విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద టాస్క్ ఇన్ హై లెవెల్. మీరు ఏం చేయాలో ఒక హై లెవెల్లో టీమ్ లీడ్ కానీ లేకపోతే ప్రోడక్ట్ ఓనర్ కానీ ఎవరో ఒకరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఇస్తారు, ఆ స్టోరీ ఇస్తారు మీకు. దెన్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ అండి, యూ నీడ్ టు గో త్రూ ద డాక్యుమెంట్, ద ఎంటైర్ డాక్యుమెంట్ వెరీ క్లియర్లీ. అండ్ మీ పర్టికులర్ పార్ట్ దగ్గర కొంచెం ఎక్కువ సార్లు యూ నీడ్ టు స్టడీ దట్ పర్టికులర్ డాక్యుమెంట్. అండ్ దెన్ యూ నీడ్ టు, మీకు అర్థమైపోతే వెరీ గుడ్ అండి, నో ప్రాబ్లం. అదర్వైజ్ వాట్ యూ షుడ్ డూ, ప్రిపేర్
క్వైరీస్, అన్ని క్వైరీస్, మీ డౌట్స్ అన్ని క్వైరీస్ గా నోట్ చేసుకొని దెన్ యుల్ గో టు ద బిజినెస్ టీమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ టెక్నికల్ లీడ్ లేదా ఆర్కిటెక్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి దెన్ యూ విల్ డిస్కస్ ఆల్ యువర్ క్వైరీస్ విత్ దెమ్. దే విల్ ట్రై టు క్లారిఫై. నౌ what you should do, you should start designing the API first. తర్వాత డిజైన్ అయిపోయిన తర్వాత బిజినెస్ టీమ్ వాళ్ళతో వ్యాలిడేట్ చేయించుకుంటాం ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇచ్చింది, ఈ డిజైన్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేయండి అని చెప్తాం. వాళ్ళు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసుకొని దెన్ ఇట్స్ ప్రాపర్, దే విల్ టెల్ ఇట్స్ గుడ్, గో హెడ్. తర్వాత ఏం చేస్తాం, వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత అంటే డిజైన్ లో ఏం చేస్తామండి, రామెల్ యూజ్ చేసి ఏపీఐ స్పెసిఫికేషన్ రెడీ చేస్తాం అనమాట. ఎగ్జాక్ట్లీ ఏపీఐ స్పెసిఫికేషన్ రెడీ చేసిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే తర్వాత విల్ స్టార్ట్ విత్ డెవలప్మెంట్. ఆ ఏపీఐని డిజైన్ సెంటర్ లో ఉన్న ఏపీఐ స్పెసిఫికేషన్ ని స్టూడియోలోకి డౌన్లోడ్ చేసుకొని ఓకే ఏపీఐ కిట్ రూటర్ బేస్డ్ ఫ్లోస్ జనరేట్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్ ది డెవలప్మెంట్. సరే, చెప్పిన రిక్వైర్మెంట్ డెవలప్ చేసాం. తర్వాత డెవలపర్ యూనిట్ టెస్టింగ్ కూడా చేయాలండి. యూనిట్స్ అని చెప్పాను కదా, ఆ యూనిట్స్ ద్వారా యూనిట్ టెస్టింగ్ కూడా చేస్తాం. ఇది కూడా అయిపోయిందండి. మనం యూనిట్స్ చేసాము, మనం లోకల్లో టెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏపీఐ హలో వరల్డ్ ఏపీఐ రెడీ చేశాను, లోకల్లో చేశాను, యూనిట్స్ చేయలేదు, డైరెక్ట్ గా టెస్ట్ చేశాను, ఇట్స్ వర్కింగ్ ప్రాపర్లీ. నౌ ఐ కెన్ సెండ్ ఇట్ ఫర్ టెస్టింగ్ కదండి. టెస్టింగ్ ఎవరు చేస్తారు, క్యూఏ టీమ్ సపరేట్గా ఉంటుంది. క్యూఏ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్. ఓకే, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్. యా, అష్యూరెన్స్ టీము లేదా టెస్టింగ్ టీమ్ అని అంటారు. యాక్చువల్గా కూడా టెస్టింగ్ టీమ్ అని కూడా అంటుంటారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారండి, దే విల్ టెస్ట్ ద అప్లికేషన్. మీరు టెస్ట్ చేసి అప్లికేషన్ టెస్ట్ చేసిన తర్వాత బగ్స్ రేస్ చేస్తారండి. అంటే మీరు చేసిన దాంట్లో ఇవి ఇష్యూస్ ఉన్నాయని చెప్తారండి. ఎగ్జాక్ట్లీ చెప్పిన తర్వాత యూ విల్ ఫిక్స్ ద బగ్స్. ఎవరండి ఫిక్స్ బగ్స్ చేయాల్సింది, డెవలపర్. అండ్ దెన్ హీ విల్ మూవ్ ఇట్ టు అగైన్ డిప్లాయ్ చేస్తారు మళ్ళీ. అప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేస్తారండి. అప్పుడు అది ఆ ఇష్యూస్ క్లారిఫై అయిపోయి ఉంటే, ఆ ఇష్యూస్ క్లారిఫై అయిపోయి ఫిక్స్ అయిపోయి ఉంటే దెన్ దే విల్ గివ్ ది సైన్ ఆఫ్. ఏమంటారు, సైన్ ఆఫ్ అంటారు. సైన్ ఆఫ్ అంటే ఏంటండి, పర్మిషన్ ఆర్ ది అప్రూవల్, ఎవ్రీథింగ్ యాజ్ పర్ ది డాక్యుమెంటేషన్, ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ అని చెప్పి క్యూఏ టీమ్ సైన్ ఆఫ్ ఇస్తుందండి. క్యూఏ టీమ్ సైన్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, యూఏటీ అని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఎవరండి, బిజినెస్ యూజర్స్ కానీ లేకపోతే ఈ పర్టికులర్ ఏపీఐ యూజర్స్ కానీ టెస్ట్ చేస్తారండి. దీన్ని టెస్ట్ చేసి వాళ్ళు కూడా అంత ప్రాపర్గా ఉందంటే వాళ్ళు కూడా సైన్ ఆఫ్ ఇస్తారు. లేదు ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్తే మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గో బ్యాక్ అండ్ వర్క్ ఆన్ ఇట్. తర్వాత వీళ్ళు కూడా సైన్ ఆఫ్ ఇచ్చేస్తే మళ్ళీ ఏం జరుగుతుందంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంటుందండి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయింది కదండి, మళ్ళీ ఇంకో టెస్టింగ్ చెప్తున్నారు ఏంటని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు దాకా టెస్ట్ చేసింది ఎలాగా, ఏదో నిమిషానికి ఒక 10 రిక్వెస్ట్లు 20 రిక్వెస్ట్లు ఇట్లా పంపించి టెస్ట్ చేస్తున్నామండి. బట్ యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాప్ ఉందండి, అది మొత్తం ఒక ఏపీఐ మనం డెవలప్ చేసాము, దానికి 1,00,000 మంది యూజర్స్ వస్తున్నారు రోజుకి. బట్ మనం ఏం చేస్తున్నాం, నిమిషానికి 10 మందిని లేకపోతే ఒక 20 మందిని టెస్ట్ చేసామండి. యాక్చువల్ గా 1,00,000 మంది వచ్చే విధంగా మనం టెస్ట్ చేస్తేనే కదా దాని యొక్క రియల్ వర్త్ తెలుస్తుంది. ఇది పని చేస్తుందా లేకపోతే డౌన్ అయిపోద్దా లేకపోతే ఫెయిల్ అవుద్దా ఏమవుద్ది అని. ఎగ్జాక్ట్లీ అందుకని ఏం చేస్తారంటే ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో ఎగ్జాక్ట్లీ వాట్ దే ట్రై టు డు, దే విల్ క్రియేట్ వర్చువల్ లోడ్. అంటే 1,00,000 మంది లాగిన్ అయినట్టుగా లేకపోతే దాన్ని వాడుతున్నట్టుగా చేస్తారండి. అంటే దే విల్ హ్యావ్ వన్ ఫిగర్, ఏ ఏపీఐకి రిక్వైర్మెంట్ ఆ ఏపీకి. నేను ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి చెప్పానండి మీకు. చేసి అది టెస్ట్ చేస్తారు. దాంట్లో
దే విల్ డిసైడ్ ఓకే దాంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ వస్తుంటే ఈ ప్రాసెస్ అంతా ఎవరండి సపోర్ట్ చేయాల్సింది? ఇప్పుడు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు మీరే సపోర్ట్ చేయాలి టెస్టింగ్ టీమ్ కి. యూఐటీ చేసేటప్పుడు డెవలపర్ గా మీ రెస్పాన్సిబిలిటీయే, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాల్సింది. అండ్ క్యూఏ టీమ్ చేసేటప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది. అంటే వాళ్ళు బగ్స్ రేస్ చేసినా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కానీ మీరే క్లారిఫై చేయాలన్నమాట. ఓకే, నౌ అది అయిపోయింది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా. అండ్ దెన్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే లైవ్ తీసుకెళ్తారండి. ఎగ్జాక్ట్లీ ఈ లైవ్ కి తీసుకెళ్లేదానికి కూడా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. లైవ్ కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఫస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ కి ఇష్యూస్ వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా కొత్తగా అప్లికేషన్ అప్పుడే వచ్చింది, వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి మళ్ళీ ఎవరు సపోర్ట్ చేయాలండి? వాళ్ళకి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరే సపోర్ట్ చేయాలి ఆ ఇష్యూస్ వస్తే కూడా. అంటే యువర్ డెవలపర్స్ రోల్ ఈస్ ఫ్రమ్ స్టార్ట్ టు టిల్ ఎండ్. ఇదండి MuleSoft డెవలపర్ యొక్క రోల్. It is generally any other developer will have the same kind of role, but still I have దాన్ని ఏమంటారు కొంచెం కాంపాక్ట్ చేసి ఇంకా షార్టన్ చేసి క్రిస్ప్ గా చేశానండి. డెవలపర్ రోల్ ఎలా ఉంటుంది, MuleSoft డెవలపర్ రోల్ ఎలా ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్ అండి? ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే క్లియర్ సార్. యా రిక్వైర్మెంట్స్, డిజైన్, డెవలప్, ఓకే, క్యూఏ టెస్ట్, తర్వాత యుఏటి, తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్, తర్వాత ప్రొడక్షన్. ఇవన్నీ స్టెప్స్. రియల్ టైం వచ్చేసరికి 1 పర్సనే చేయరు కదండి, టీమ్ ఉంటుందా? లేదండి, మీ ఏపీ మీరే చేస్తారండి ఇవన్నీ కూడా. ఓకే. మీ ఏపీ మీరే చేస్తారు దాదాపు. ప్రొడక్షన్ ఒక్కటి సపరేట్ టీం ఉంటుంది, దానికి ఫెసిలిటేషన్ కూడా మీరే ఇవ్వాలి. వాళ్ళు డిప్లాయ్ చేస్తారు ఊరికే, మీరు కాల్లో ఉండి వాళ్ళకి చెప్పాలి అంత డీటెయిల్స్. లేదు ఒక్కొక్కసారి కొన్ని ప్రాజెక్ట్స్ లో యు ఆర్ ద పర్సన్ హూ విల్ బి డిప్లాయింగ్ ద అప్లికేషన్స్ ఆల్సో. అంటే ఫస్ట్ డిజైనింగ్ నుంచి డెవలప్మెంట్ అదంతా యా మొత్తం మీరే చేయాలండి. ఇక్కడ ఇప్పుడు మనము టెస్టింగ్ టీమ్కి పంపిస్తాం కదా, యా పంపించిన తర్వాత వాళ్ళు ఏమైనా బగ్స్ ఉంటే రిటర్న్ పంపిస్తున్నారు. అవునండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసామని చెప్పేసి వాళ్ళు ఏమైనా రైజ్ చేశారా, లైక్ ఎర్రర్స్? మనం తప్పు చేసామని కాదండి, బేసికల్ గా సాఫ్ట్వేర్ లో బగ్స్ ఉంటే ఆ బగ్స్ ఒక షీట్ లో మనకి, లేకపోతే జీరోలా కానీ లేకపోతే ఎక్సెల్ షీట్ లో కానీ దే విల్ ట్రై టు సెండ్ అస్. ఈ సినారియోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 బగ్స్ రేస్ చేస్తారు అనుకో. ఓకే 10 బగ్స్ రేస్ చేస్తే ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు మనం చెక్ చేసినప్పుడు అది క్లియర్ ఉంటుంది, అప్పుడే మనం అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు డెవలప్ చేసినప్పుడు మీరు టెస్ట్ చేస్తే ఎలా ఉంటుందండి, మీరు ఓన్లీ కొన్ని సినారియోస్ టెస్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు టెస్టర్ జాబ్ ఏంటి? తప్పులు పట్టడం. ఎగ్జాక్ట్లీ ఆ సాఫ్ట్వేర్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెక్ చేయడం. దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్. వాళ్ళు అన్ని విధాలుగా చూస్తారు, మనం ఏం చేస్తాం కొన్ని విధాలుగానే చూస్తాం దాన్ని. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 10 బగ్స్ రేస్ చేశారు అనుకోండి, అవి దాంట్లో ఆల్రెడీ 3 బగ్స్ అసలు బగ్స్ కాదు, వాళ్ళు ప్రాపర్ గా అర్థం చేసుకుని టెస్ట్ చేయలేదు, అది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయాలి అక్కడ. వాళ్ళు చెప్పేస్తే అప్పుడు 3 బగ్స్ లేవు, అప్పుడు 7 మనకి మిగిలింది. ఈ 7 బగ్స్ మీరు డెవలప్ చేసేటప్పుడు అసలు మీకు ఈ థాట్ కూడా రాలా, ఓకే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదా, లేకపోతే ఎక్కడ చిన్న మ్యాపింగ్ ఇష్యూనో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ 7 బగ్స్ మీరు సాల్వ్ చేసి మీరు డిప్లాయ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ప్రాపర్ ఇక్కడ రిమార్క్స్ అని ఏముండవు మనకి, అంటే మన సైడ్ నుంచి ఎనీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ విల్ ఆల్వేస్ హ్యావ్ టెస్టింగ్ అండ్ దే విల్ రైజ్ బగ్స్ అండి. కాకపోతే ఒకటి తక్కువ బగ్స్ ఉండాలండి. ఎగ్జాక్ట్లీ మనం అంటే ఇష్టం వచ్చినట్టు ప్రతిదీ అసలు తప్పు చేసి పెట్టేసి అసలు అక్కడ పోయి ఫెయిల్ అయింది అనుకోండి, ఇట్స్ నాట్ గుడ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే యా ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఇప్పుడు మనం డెవలప్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకో, మనకు చెప్పడానికి ఎవరైనా ఉంటారా టీమ్? ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం చేస్తున్నారండి? ఫ్రంట్ ఎండ్.
ఆ ఫ్రంట్ ఎండ్ లో మామూలుగా మీకు ఎవరైనా చెప్పేది అనుకుంటారండి? అవును, ఇప్పుడు 3 మెంబర్స్ ఒకే దాని మీద చేస్తాం, ఇక్కడ ఓన్లీ సింగిలే చేయాలంటున్నారు కదా. అంటే ఆబ్వియస్లీ టీమ్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్ లో మీకు ఏమైనా హెల్ప్ చేస్తారండి? యాక్చువల్ గా అన్ని ప్రాజెక్ట్స్ లో హెల్ప్ చేయాలని రూల్ ఏం లేదండి. ఆ, ఓకేనా? సి ఒక ప్రాజెక్ట్ లో ఒక 5 APIs ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీకు ఒక ఏపీఐ ఇచ్చారు, ఇంకొక అతనికి ఒక ఏపీఐ, ఇంకొక అతనికి ఒక ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఆ 2 APIs నెక్స్ట్ మీరు చేసిన తర్వాత ఆ 2 APIs వస్తాయి అనుకుందాం బకెట్ లోకి. ఇప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ మెంబర్స్ కదా. బట్ ఆల్వేస్ యూల్ హ్యావ్ ఎ టీమ్ లీడ్, మాడ్యూల్ లీడ్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. మీకు ఎప్పుడైనా క్వైరీ ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ అ వ్యాలిడ్ క్వైరీ ఆల్వేస్ పీపుల్ విల్ బి దేర్. ఓకే. యా ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఫస్ట్ లో ఎవరు అడిగారు కదండి, ఏదో క్వశ్చన్స్ ఉన్నాయండి అని. ఎగ్జాక్ట్లీ లైక్ yes sir. యా చెప్పండి అండి. ఈ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి చెప్పారు కదా, ఇది స్క్రీన్ లో ఫస్ట్ లో ఉంది. అది ఒక అవును. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా సార్? ఆ, ఎలా ఇప్పుడు వస్తుంది రిక్వైర్మెంట్స్ అని? రిక్వైర్మెంట్ కి మన పార్ట్ ఏమి ఉండదండి. ఆల్రెడీ అన్ని యాక్చువల్ గా జనరల్ గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటదంటే, ఒక ప్రాజెక్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చే ముందు జనరల్ గా కూడా మనకి డెవలపర్ కి రోల్ వచ్చే ముందు చాలా జరుగుద్దండి. ముందు ఏం జరుగుద్దంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉందండి. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేయించుకోవాలి మ్యూల్సాఫ్ట్ లో అని అనుకున్నారు. దానికి టీసీఎస్ ఓకే చెప్పింది అనుకోండి. మామూలుగా ఛానల్ గా చాలా కంపెనీస్ వస్తాయి, వాళ్ళు ఆల్రెడీ బిడ్డింగ్ వేసి వీళ్ళు తక్కువ చేస్తే అలా మొత్తం అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత టీసీఎస్ కి ఫైనలైజ్ అయింది అనుకోండి. దీనికి చాలా టీమ్స్ అందరూ వర్క్ చేస్తారండి. ఇప్పుడు టీసీఎస్ నుంచి బిజినెస్ టీము ప్లస్ మన టెక్నికల్ సైడ్ నుంచి ఆర్కిటెక్ట్ ఉంటారండి. ఓకే, వీళ్ళిద్దరు కలిసి ఈ టీం కలిసి వీళ్ళు యూజర్స్ తో ఇంటరాక్ట్ అవుతారండి. ఆ ప్రాజెక్ట్ ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారండి. వీళ్ళు చేసి కొన్ని డాక్యుమెంట్స్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, హెచ్ఎల్డి డాక్యుమెంట్, హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ ఆర్ టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ ఇవన్నీ రెడీ చేస్తారండి. దెన్ ద వర్క్ విల్ కమ్ టు డెవలపర్. క్లియర్ అండి? yes sir. ఓకే, యా ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఎవరో ఒక పర్సన్ అడిగారు కదండి ఏదో క్వశ్చన్స్, కనెక్టర్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు కదా. ఆయన క్వశ్చన్ ఏదో ఒకసారి చెప్తారు నాకు, ఒక బ్రీఫ్ గా చెప్పగలుగుతారు? సార్ ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్సెల్ ఫార్మాట్ లో వస్తాయా? ఈ బిఆర్డి హెచ్ఎల్డి డాక్యుమెంట్స్ లేదండి, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ పీడిఎఫ్ లో ఉండొచ్చు, లేకపోతే ఎంఎస్ వర్డ్ లో ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ కొన్ని ఎక్సెల్స్ ఉంటాయి, ఏదైనా మ్యాపింగ్స్ ఇట్లాంటివి ఉంటే ఎక్సెల్స్ ఉంటాయి. ఓకే. ఇట్ డిపెండ్స్ అండి, ఇట్ డిపెండ్స్. మోస్ట్లీ వర్డ్ అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి ఎక్కువగా. యా ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? Okay, and if there are no questions, then we'll try to wind it up. And yeah, okay, and we'll connect the same time tomorrow. Thank సార్ you, sir. కొన్ని క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. అంటే చెప్పండి. మ్యూల్సాఫ్ట్ అంటే ఇది ఇప్పుడు మార్కెట్, నేను ఎస్టర్డే డెమో అటెండ్ అవ్వలేదు, సో ఇప్పుడు అడుగుతున్నాను క్వశ్చన్స్. Yeah, ఇది ఒక్క సెకండ్ ఆగండి. I'll stop the యా ఓకే recording. యా షూర్.